మంచిది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ డిసెంబర్ 22 యానివర్సరీ వార్షికోత్సవ ప్రత్యేక పునరుత్థాన ఆరాధనలో దేవుని సన్నిధిలో మందిరంలో సమకూర్చవను మీ అందరికీ కూడా ప్రత్యేక శుభాలు తెలియచేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కొన్ని విషయాలు మనం డైలీ మాట్లాడుకునే సబ్జెక్ట్స్ కాకుండా కొంచెం ఆశీర్వాదకరంగా మందిరానికి సంబంధించి ప్రార్థన చేసుకుంటే ప్రభు ఇచ్చిన కొన్ని మాటలు నేను మీతో చెప్పి సమయానికి నా సందేశం ముగిస్తాను. హల్లెలూయా. ఒక మాట చదువుకుందాం. లేవియకాండం 26వ అధ్యాయం 11వ వాక్యాన్ని నేను చదువుతున్నాను, మీరు చూడండి. లేవియకాండం 26వ అధ్యాయం 11వ వాక్యాన్ని నేను చదువుతున్నాను, మీరు చూడండి. నా మందిరమును మీ మధ్యలో ఉంచేదను. గట్టికి చెప్దాం, గట్టికి చెప్దాం. ఈ వార్షికోత్సవ శుభవేళ మనం ఆరాధిస్తున్న మన దేవుడు ఆయన మందిరమును మన మధ్యలో ఉంచుదురుగాక. ఆయన కొరకు నిర్మించిన ఈ మందిరములో ఆయన నివసించుదురుగాక, నివసించుదురుగాక, నివసించుదురుగాక. హల్లెలూయా. భూ సంబంధంగానే కొన్ని వివరణలు ఇస్తా. మందిరం మనలో చాలామంది యొక్క నా వైపు చూడ చాలామంది యొక్క కొన్ని భ్రమల, కొన్ని థీరీస, కొన్ని వివరణల, కొన్ని రకాల చిత్వాల లేకపోతే ఆలోచనల కూర్చోవాలి, కూర్చోబెట్టండి, కూర్చోవాలి. హల్లెలూయా. ఏదైనా కూడా కొందరు ఆలోచన ఏంటంటే, ఇదిగో 4 గోడల మధ్యలో, ఏదో రేకుల మధ్యలో, లేకపోతే ఒక ఆలయముగా, మందిరముగా, ఒక ఇంటిగా కట్టబడిన మందిరాలలో, హస్తకృతములైన ఆలయములలో ఆయన నివసించడు. హృదయమనే ఆలయములో ఆయన నివసిస్తాడు. నిజమే. కొన్ని కోణాల్లో ఆలోచించుకుంటే హస్తకృతములైన చేతులతో కట్టబడిన ఆలయములలో నిజంగా దేవుడు ఉండడు, స్థిరముగా ఉండడు. కానీ బైబిల్ చెప్తుంది ఆయన తన సన్నిధి కాంతిని ఆలయముపై ప్రసరింపజేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. చాలా కాలం క్రితానికి, క్రీస్తుకు పూర్వం 1450 సంవత్సరానికి, ఎప్పుడు చెప్పండి? బిఫోర్ క్రైస్ట్ 1450. క్రీస్తుకు పూర్వం 1450 సంవత్సర చరిత్రకు మనం వెళ్ళగలిగితే అప్పుడు ఏం జరిగింది? దేవుడు తన బాహుబలంతో ఇజ్రాయేలీల లక్షల కాలుబలమును ఐగుప్తు యొక్క బంధకాల నుంచి, ఐగుప్తు యొక్క కాడి క్రింద నుంచి బాహుబలంతో దేవుడు విడిపించి వారిని అరణ్యంలో నడిపిస్తూ ఉన్న ఒక శుభ గడియలని చెప్పుకోవచ్చు. ఈ శుభ గడియల్లో దేవుడు వచ్చేదానికి, దేవుడు మాట్లాడేదానికి, దేవుడు నివసించేదానికి దెర్ ఇస్ నో ప్లేస్. ఆయనకి ఎలాంటి స్థలం లేదు. హోరేబు అని చెప్పబడిన, సీనాయి అని చెప్పబడిన ఈ రెండు ఒకటే. అలా చెప్పబడిన కొండ మీదకి, పర్వతం మీదకి వచ్చి కేవలం మోషేను ఆ కొండ మీదకి పిలిచి, చాలా ప్రయాస అంట. పెద్దవాళ్ళు యెరూషలేము వెళ్ళిన ప్రతిసారి చెప్తుంటారు, ఆ మనిషి అన్నిసార్లు ఎట్లా ఎక్కి దిగాడో, అన్ని రోజులు ఉపవాసాలు ఎలా ఉన్నాడో అని. ఇప్పటికీ ఆశ్చర్యమేనంట. చాలా ఎత్తట, లోయల్లాగా, ఎత్తుపల్లలాగా, రాళ్ళు, గుట్టలు, రకరకాలుగా. కొండ అంటే ఇట్లానే ఉంటుందని కాదు, రకరకాల వంపులతో, రకరకాల ఎత్తుపలాలతో చాలా దూరం వెళ్ళాలి. ఇట్లా వెళ్ళాలి పర్వతం మీదకి, ఇలా అంత దూరం కిలోమీటర్ల కొద్ది వెళితే ఒక చోట మోషేకు ఎప్పుడైతే ఆయన 3వ అధ్యాయం నిర్గమకాండలో ప్రత్యక్షమయ్యారో ఆ చోట మరలా మోషేకు ప్రత్యక్షమవుతూ
ఇలా ఉంటూ ఉన్న దినములలో యేసయ్యే ఒకరోజు కల్పించుకొని అంటారు, నేను ఇలా ఎక్కడికో కొండ మీదకి, ఎక్కడికో ఒక పర్వతం మీదకి, వాళ్ళేమి ఇక్కడ శాశ్వతంగా ఉండరు, వాళ్ళేమి ఇక్కడ నిలకడగా ఉండరు. ఇదిగో ఇక్కడ మకాం వేశారు, మరలా ఏదో ఒక రోజు మేఘం కదిలితే వాళ్ళ గుడారాలు కూడా ఎత్తివేయబడి వాళ్ళు కూడా బయలుదేరి వెళ్తారు. వారు పాలు తేనెను ప్రవహించు దేశానికి వెళ్ళాలి. నేను ఈ మేఘస్తంభం అగ్నిస్తంభం లాగా ఎంతకాలం అని వాళ్ళతో ఉండగలుగుతాను? మోషే, నేను వారిలో నివసించడానికి ఇష్టపడుతున్నాను. మోషే, నేను వారి మధ్యలో నివాసం ఏర్పాటు చేసుకోవడానికి ఆశపడుతున్నాను. దేవునికి కూడా ఆశలు ఉంటాయా అని అడిగితే చాలా రకాల ఆశలు ఉన్నాయి ఆయనకి దేవుని ప్రజల విషయాల్లో. వాటిల్లో ఒకటి, నేను వారి మధ్యలో నివసించాలి. ఏమని చెప్పండి? పాత నిబంధన నిర్గమకాండం 25:8 ఆ మాట ఉంటుంది. తర్వాత చూసుకోండి అక్కడ ఏముంటుందంటే, నేను వారిలో నివసించేటట్లుగా వారు నా కోసం మందిరాన్ని కట్టమని చెప్పు. టెబర్నాకిల్ లేదా హౌస్ అనే పదాలు ఉంటాయి. ఏంటో చెప్పండి? ఇక్కడ చిన్న వేరియేషన్ చెప్పాలి. హౌస్, హోమ్. చెప్పండి. దీన్ని 2 డిక్షనరీలో కొడితే ఇల్లు అనే వస్తుంది. ఈ 2 డిక్షనరీలో కొడితే ఇల్లు అనే వస్తుంది. హౌస్ ఏంటంటే అప్పుడప్పుడు వచ్చి వెళ్ళేది. హౌస్ అన్ని హౌసెస్సే. ఇక్కడ కనపడేవన్నీ కూడా, కాలనీలో ఉండేవన్నీ కూడా హౌసెస్సే. ఏమంటే జగనన్న కాలనీలో ఉండేవన్నీ కూడా చెప్పండి హౌసెస్సే. అన్ని కాలనీలో, ఊరిలో, చుట్టుపక్కల ఇరుగు పొరుగు వారి దగ్గర అందా ఉండేది కూడా హౌసెస్. హౌస్, హోమ్ అని అంటే మన ఇల్లు. ఏంటది చెప్పండి? మన ఇల్లు. హోమ్ అంటే మన ఇల్లు. చూడండి, దేవుని ఇల్లు ఏంటి అని అంటే పరలోక రాజ్యం. ఏంటో చెప్పండి? చెప్పాలి. శాశ్వతముగా ఇది నాది అని చెప్పుకున్నదగిన ఒక ఇల్లు ఆయనకి ఏదైనా ఉంది అంటే, ఆయన సింహాసనంపై ఆసీనుడై ఉన్న పరలోక రాజ్యమే ఆయన ఇల్లు. తర్వాత మనకి కూడా యేసయ్య 2వ రాకడలో వచ్చి తన మహిమలోనికి మనల్ని అందరిని చేర్చుకున్న తర్వాత మన శాశ్వతమైన హోమ్ ఏంటిది? మనకు కూడా హోమ్, నిత్య స్వాస్థ్యం, నిత్య నివాసం ఏది? పరలోకం. ఈ భూమి మీద ఉండేవన్నీ కూడా మనకి హౌసెస్. ఏంటో చెప్పండి? అందుకే చాలా చోట్ల దేవుడు వచ్చి వెళ్ళేదానికి, నేను వారి మధ్యలో నివసించడానికి, అక్కడికి వచ్చి ప్రత్యక్షమై మాట్లాడి వెళ్ళేదానికి ఇష్టపడుతున్నాను. వారి మధ్యలో, వారి వాతావరణంలో ఉండటానికి నేను ఇష్టపడుతున్నాను. పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారం ఒక ఛాయ అయితే, క్రొత్త నిబంధనలో యోహాను సువర్తమానం 1వ అధ్యాయం 14 ఏముంటుంది? ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య, ఇక్కడ మన మధ్య, మిడ్స్ట్ ఆఫ్ us, అమాంగ్ us, మన మధ్య వాక్యము సంచరించింది. శాశ్వతంగానా? చెప్పండి. ఎంతకాలం? 33.5 సంవత్సరాలు. మరి ఎక్కడికి వెళ్ళింది ఆ వాక్యం? నిత్య నివాసానికి వెళ్ళింది. కానీ ఆ వాక్యం మన మధ్యలోనికి వచ్చి మనతో సంచరించి, మనతో మాట్లాడి, మనతో ముచ్చటించి మరలా తన రాజ్యానికి వెళుతూ ఉన్నా కూడా మనతో ఉండటానికి నిత్యము ఆశపడుతున్న దేవుడు ఆయన. స్తోత్రం చెప్పండి. చెప్పండి గట్టిగా. నేను దిగిరాగలిగిన, చూడండి, ఒక సీఎం, ఒక పిఎం, ఒక ఎమ్మెల్యే ఒక స్థలానికి, ఒకసారి ఒక రాజు అనుకుందామండి. పూర్వకాలంలో ఒక కథ, ఒక రాజు 4-5 నిలబెట్టి, మీరు నాకు ఉపకారం చేశారు, మీరు నాకు మేలు చేశారు, నేను కూడా మీకు ఉపకారం చేయాలనుకుంటున్నాను, ఏమి కావాలో అడగండి, రాజ్యంలో సగమైన ఇస్తా అని అన్నారట. అప్పుడు ఒక్కొక్కరుగా, అయ్యా నాకు బంగారం కావాలి, అయ్యా నాకు ఇల్లు కావాలి, అయ్యా నాకు స్థలాల పొలాలు కావాలి, అయ్యా నాకు వెండి కావాలి, నాకు పెళ్ళి కావాలి, అయ్యా 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 అని చెప్పి రకరకాలు చెప్తుంటే ఒక ఆయన మౌనంగా ఉన్నాడు. ఏరోబాయ్, నువ్వేం అడగట్లేదు ఏంటి? నువ్వు కూడా ఏదో ఒకటి అడుగు, నేను ఇస్తాను, నాకు అసాధ్యమైనది ఏదీ లేదు, రాజ్యములో సగమైన అడుగు నీకు ఇచ్చేస్తాను అంటే, అప్పుడు ఆ కుర్రోడు అన్నాడంట, అయ్యా నాకు నీవు ఇవ్వగలిగినది ఏదీ అవసరం లేదయ్యా, నీ ఒక్కసారి నా ఇంట్లో అడుగు పెట్టి నేను ఇచ్చి ఓ చిన్న టీ కాఫీ దాకా వెళ్ళిపోతే చాలయ్యా అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? నీవు నా ఇంట్లో అడుగుపెట్టి నేను ఇచ్చే చిన్న ఆతిథ్యం పుచ్చుకొని నన్ను దీవించి వెళితే చాలయ్యా అని అడిగాడు. ఇప్పుడు చూడండి, తన ఇంటికి రాజు రావడానికి సిద్ధపడ్డాడు. ఆమె చెప్పండి గట్టిగా.
తన ఇంటికి రాజు రావడానికి సిద్ధపడ్డాడు. ఇప్పుడు రాజు తన ఇంటికి వెళ్ళాలి అని అంటే అక్కడ వాతావరణం అంతా చక్కగా ఉండాలా లేదా? అందుకని భటులు, సైనికులు, మంత్రివర్గం ఇవన్నీ కూడా బయలుదేరి రాజు రథం వెళ్ళటానికి ఆ కాలనీ మొత్తం రోడ్లే ఇచ్చేసి, రాజు ఆహ్లాదకరంగా ఉండటానికి రోడ్డుకి ఇరువైపులా చెట్లే ఇచ్చేసేసారు. రాజుకి వాతావరణంతో బాగుండటానికి చిన్న పూరి గుడిసెలో ఉన్నాడు కదా కుర్రాడు, ఈ పూరి గుడిసెలో రాజు వచ్చి ఉంటే ఒక అర్ధగంట లేకపోతే 10 నిమిషాలు ఉన్నా కూడా రాజుకి ఏమైనా పేరు తగ్గిద్దేమో, ఎందుకులే అని చెప్పి ఇల్లు పడేసేసి పెద్ద బిల్డింగ్ కట్టేశారు. అన్నీ రాజు కాఫీ ఇవ్వాలని సిద్ధపడిన ఆ చిన్న మట్టి గ్లాస్ తీసేసేసి ఆ బంగారం వెండితో ఆ డైనింగ్ టేబుల్ అంతా కూడా సిద్ధపరిచేశారు. ఆ రాజు రావటానికి రాజాస్థానంలో అంతఃపురంలో రాజు అప్పుడప్పుడు సంచరించే అంతఃపురం అంతరంగంగా రాజు వెళ్ళి రెస్ట్ తీసుకునే రెస్ట్ రూమ్లో ఎంత వాతావరణం ఉంటుందో అంతకు మించిన వాతావరణం కాల్యమంతో నిండిపోయేటట్లుగా చేశారు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఒక రాజు తన ఇంట్లో అడుగు పెట్టడానికి ఆ వాతావరణం అంతా ఎలా ఉండాలి చెప్పండి? బాగుండాలి. చెప్పాలి. మనం ఆరాధిస్తూ ఉన్న దేవుడు రాజులకు రాజు కదా, ప్రభువులకు ప్రభువు కదా. ఆయన ఇజ్రాయేలీల మధ్యలో నివసించాలి అని అంటే ఆ మందిరం ఎంత పగడబందీగా ఉండాలి. అందుకనే మోషేకు పిన్ టు పిన్ చూపించాడు. ఇదిగో నేను రావాలంటే మందసం ఉండాలి, నేను రావాలంటే మందసంపై కెరూబులు ఉండాలి, నేను రావాలంటే ఆ మా గుడారం యొక్క తెరలు ఇదిగో ఇలా నీల ధూమ్ర రక్తవర్ణములతో చేయాలి, నేను రావాలంటే బలిపీఠం ఉండాలి, నేను రావాలి అంటే ఇదిగో ఇలా సముఖపు బల్ల ఉండాలి, దీపవృక్షం ఉండాలి, గంగాలో ఉండాలి, అక్కడ యాజకత్వం జరగాలి, అక్కడెప్పుడు ధూపం వేయబడుతూ ఉండాలి, అక్కడెప్పుడు స్థుతి కలుగుతూ ఉండాలి, అక్కడెప్పుడు కూడా నా నామాన్ని మహిమపరిచే ఈ యాజక రాజ్యం, యాజక సమూహం అక్కడ ఉండాలి. అప్పుడే నేను మీ మధ్యలోనికి వస్తా. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అక్కడ అరణ్యములో ప్రారంభించబడిన దేవుని మందిరం యొక్క కాన్సెప్ట్ ఒక గుడారముగా ప్రారంభించబడింది. చెప్పాలి. అక్కడ ప్రారంభించబడిన గుడారం 400 సంవత్సరాలు గుడారంగానే ఉంది. ఎలా ఉంది? వస్తువులు మారిస్తే ఏమన్నా దేవుడు కోప్పడతాడేమోనని అదే బలిపీఠం, అదే మందసం, అవే దీపవృక్షం, అవే సముఖపు బల్ల, ఎంత పాదపడిపోని శుభ్రంగా రుద్ది ఆడబెట్టేస్తారు. ఇత్తడి బంగారాలతో చేసినాం కదా, చింతపండు వేసి చూస్తే పోద్ది కదా అని చెప్పి చింతపండు ఏటి రుద్దటం, అవే పెట్టడం. 400 సంవత్సరాలు. ఎన్ని వందలు? మందసం క్రొత్తగా తయారు చేయబడిన మందసం ఎట్లా అయిపోయిందంటే పాత పడిపోయింది. అయినా కూడా అదే మందసం 400 సంవత్సరాలు. ఎన్ని చెప్పాలి? చిన్న విషయం కాదండోయ్. 400 ఏళ్ళు అదే టెబర్నాకిల్ నడిచింది. అదే హౌస్ అవసరమైనప్పుడంతా వస్తున్నాడు, మోషేతో మాట్లాడుతున్నాడు, ప్రజలను హెచ్చరిస్తున్నాడు, మరలా పరలోకానికి పోతూ ఉన్నాడు. అదే గుడారం 400 ఏళ్ళు నడిచింది. 400 ఏళ్ళ తర్వాత ఒక దర్శనం కలిగిన వ్యక్తి లేచాడు. ఒక దర్శనం కలిగిన వ్యక్తికి ఒక తలంపు పుట్టింది. అరే, గొర్రెల దొడ్డిలో ఉన్న నన్ను దేవుడు క్రమక్రమంగా లేవనెత్తి పూటకు గతి లేని నన్ను, సరైన బట్టలు కూడా ధరించడానికి స్తోమత లేని నన్ను, తండ్రి ద్వారా, అన్నల ద్వారా, నా అన్నవారి ద్వారా, వదినల ద్వారా ఎలాంటి ఆదరణ సపోర్టు లేక గొర్రెల దొడ్డిలో కంపులు అక్కడే ఉండి తింటూ ఆ రొచ్చులోనే ఉంటూ ఉన్న నన్ను ఏమి చూసి ప్రేమించాడో, ఏమి చూసి ఏర్పాటు చేసుకున్నాడో, ఏమి చూసి పిలిచాడో, ఇదిగో ఈ మహిమ కలిగిన పరిచర్యను ఇచ్చాడు, ఇదిగో ఈ మహిమ కలిగిన సింహాసనం ఇచ్చాడు, ఇదిగో ఈ మహిమ కలిగిన స్థాయిని ఇచ్చాడు. నన్ను స్థిరపరచటానికి ఇజ్రాయేలీల 12 గోత్రాలు ఏకదాటిగా ఎన్నుకున్న సౌలును కూడా తీసి పక్కన పెట్టాడు. సౌలును ఎన్నుకున్నది ఎవరండి? ఇజ్రాయేలీల 12 గోత్రాల ప్రజలు. కానీ దావీదుని ఎన్నుకున్నది ఎవరండి? ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడు. ఒకటి గట్టిగా హల్లెలూయా. సౌలును ఎన్నుకున్నది ఇజ్రాయేలీలు, దావీదుని ఎన్నుకున్నది ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడు. ఆయన పేరు సైన్యములకు అధిపతి యెహోవా. ఆమేన్. చెప్పు బిగ్గరగా. ఎక్కడి నుండో లేవనెత్తాడు, ఎక్కడికో తీసుకుని వెళ్ళి దేవదారు మనల్ని, ఇప్పుడు మనం గంధం, ఇప్పుడు మనం
ఇవన్నీ కూడా శాండిల్వుడ్ ఇవన్నీ కూడా చాలా కాస్ట్లీ అని చెప్తుంటాం. ప్రపంచములోనే దక్షిణాఫ్రికాలో పండే ఒక ఏమంటారు, జస్ట్ ఇక్కడ తిరుపతిలో దొరికేది ఈ మధ్య ఫేమస్ అయిందిగా చందనం ఉంది కదా, అదే చందనం, నల్ల చందనం దక్షిణాఫ్రికాలో ఉంటుంది. అది ఒక కేజీ 60 లక్షలు. ఎంత చెప్పండి? 60 లక్షలు. దానికి మించి కాస్ట్లీగా లెబానోను పర్వతం మీద 100, 150, 120 అడుగుల ఎత్తు పెరిగే కేవలం మంచుతో. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి మీరు, నీటి తాకిడి కాదు, ఎందుకంటే అది పర్వతం. లెబానోను కొండ మీద పర్వతం మీద కేవలం మంచుతోనే స్ట్రైట్గా పచ్చదనము కలిగి, ఎక్కడ కూడా ఎండిపోయినట్లుగా కానీ, ఎక్కడ కుళ్ళిపోయినట్లుగా, పాడైనట్లుగా, బలహీనమైనట్లుగా కాకుండా స్ట్రెంతీగా పచ్చగా కలకలలాడుతూ 120 అడుగులు ఎత్తు పెరిగి 100 ఏళ్ళు బ్రతకగలిగిన ఒక వృక్షం ఉంది. అదే దేవదారు వృక్షం. స్తోత్రం చెప్పు గట్టిగా. మంచుతోనే పెరుగుతుంది. అది మంచు వస్తుంది, దాని మీద వాలుతుంది, ఎండకి మంచు కరుగుతుంది, కాస్తంత నీటి తేమ అక్కడ ఏర్పడుతుంది, దాని మీద పడిందంతా కూడా కొమ్మల్లో జీర్ణించుకుంటుంది. అదే మంచు తాకిడితో పెరిగేది దేవదారు వృక్షం. చాలా కాస్ట్లీ అది. అంత విలువైన వృక్షముతో ప్యాలెసే కట్టుకున్నాడు దావీదు. ఇంకా ఆలోచించాలి, ఓ చిన్న కబోర్డు చేసుకుంటేనే కబోర్డుకి మచ్చకూడదు కానీ మనం ఓ చిన్న తలుపు చేసుకుంటే ఇల్లు మొత్తం పడిపోయినా కూడా ఆ తలుపు బాగుండాలి. దేంతో? ఏదైనా కలప మంచి చెక్కతో, గంధంతో కానీ, లేకపోతే ఏదైనా మంచి టేకుతో కానీ, ఇట్లా ఈ చందనంతో కానీ చేసుకుంటే ఏమండి ఇల్లు మొత్తం పడిపోయినా పర్లేదు కానీ తలుపు బాగుండాలంటాం. ఏమండి? కానీ దావీదు ప్యాలెస్ మొత్తం దేవదారు రాళ్ళతో చేయబడిన ప్యాలెస్. కానీ సంతృప్తి లేదు ఆయన. రోజు కిటికీలోంచి చూసి కన్నీళ్ళ నీళ్లు పెట్టుకున్నట్లా దేవుని మందసం ఏమో పాతబడిపోయి రోతగైపోయి, ఏమండి దేవుని గుడారం ఏమో పాత క్లాతులతో, నేనేమో ప్యాలెస్లో ఉన్నాను, నా దేవుని మందసం ఏమో అక్కడ గుడారాల్లో ఉంది, నాకు నచ్చల. నేను దేవుని కొరకు మందిరము కట్టాలి. అక్కడ దేవుని నివాసమైన ప్రత్యక్షపు గుడారం ప్రారంభించబడింది. 400 ఏళ్ళ తర్వాత మందిరము అనే కాన్సెప్ట్ మొదలైంది. ఏం మొదలైంది? మందిరము, కన్స్ట్రక్షన్. ఒక మందిరముగా గోడలతో, రూములతో, తలుపులతో, కిటికీలతో చేయబడే ఒక మందిరం యొక్క ప్రణాళిక 400 ఏళ్ళ తర్వాత క్రీస్తుకు పూర్వం 1000వ సంవత్సరంలో ప్రారంభించి, దేవుని మందిరం కట్టాలి నేను అని ప్రవక్తను పిలిపించి అడిగితే పాస్టర్ గారు అన్నారు, అయ్యా ప్రార్థన చేద్దామయ్యా, ప్రార్థనలో పెడతానయ్యా నేను ఇంటికి పోయి అంటే, సేవకుడు ప్రార్థనలో పెడితే దేవుడు అంటాడు, నాకు మందిరం కడతాడా? దావీదు నాకు మందిరం కడతాడా? దావీదు దగ్గరికి వెళ్ళి నేను నీతో చెవిలో చెప్తా ఉంటా, పోయానికి చెప్తా ఉండు, అయ్యా ప్రభు నాతో చెప్తున్నారు, నీతో కొన్ని విషయాలు చెప్పమన్నారు, ఏంటో చెప్పండి పాస్టర్ గారు, నువ్వు నాకు మందిరం కడతావా? నేను ఏ రోజు నీ కలలో, దర్శనంలో, స్వప్నంలో, ప్రవచనాల ద్వారా, యాజకుల ద్వారా, ప్రవక్తల ద్వారా, ఎవరి ద్వారా, ఊరీము తుమ్మీము ద్వారా, ఎవరి ద్వారా కూడా నేను నీకు ప్రత్యక్షమైన నీ దగ్గరకు వచ్చి నాకు ఒక మందిరం కట్టని నేను అడగలేదే. 400 సంవత్సరాలు నేను గుడారాల్లోనే ఉన్నాను. సమూయేలు 2వ పుస్తకం 7వ అధ్యాయం, సమూయేలు 2వ పుస్తకం 7వ అధ్యాయం 5-6 వాక్యాలు. నాకు మందిరం కడతావు, నేను నివసించడానికి హౌస్. అది గుర్తుపెట్టుకోవాలి. తాత్కాలికంగా దేవుడు వచ్చి ప్రజలకు కావలసినవన్నీ కూడా అనుగ్రహించి మరలా ఆయన సన్నిధి అట్లా ఎత్తబడుతుంది. మరలా అవసరమైన ప్రతిసారి ఆయన కనదు. ఇంకా వస్తుంది ఇంకా కాన్సెప్ట్లో హౌస్. నాకు నివాసంగా ఉండటానికి ఒక మందిరం కట్టిస్తావా? 400 సంవత్సరాల క్రితం ఐగుప్తులో నుండి నా ప్రజలైన ఇజ్రాయెల్ రప్పించిన ఆ రోజు నుండి ఈ రోజు వరకు డేరాలో, చాలండి, డేరాలో, గుడారాల్లో, క్లాతుల మధ్యలోనే నివసిస్తూ వచ్చాను కదా, నీకు మందిరం కట్టాలనే ఆలోచన వచ్చింది. చాలా మంచి ఆలోచన వచ్చింది దావీదు. మందిరం కట్టబడాలి, మందిరము దేవునికి ఉండాలి. ఏంటో చెప్పండి గట్టిగా. దేవునికి మందిరం అన్నది ఖచ్చితంగా ఉండాలి. నీకు నీ చేతులు రక్తంతో తడిసినాయి, చాలా పోరాటాలు పోరాడావు, చాలా యుద్ధాలు చేసావు, చాలా ప్రయాసపడ్డావు నువ్వు. అలాంటి చేతులతో
మందిరం కట్టకూడదు, కానీ సామాన్లు గ్యాదర్ చేసుకో. నీ గర్భవాసమున, నీ నడుములో నుండి పుట్టబోయే నీ పుత్ర సంతానం, నీ నెక్స్ట్ జనరేషన్స్ నేను అతను అభిషేకిస్తా, అతని సింహాసనం స్థిరపరుస్తా, అతనికి నా కృప దూరం చేయను. పొరపాటు చేస్తే గద్దిస్తా, దండిస్తా, శిక్షిస్తా, కానీ సౌలుకు దూరం చేసినట్లుగా నా కృప అతను దూరం చేయను. అతడు సమాధానకర్తగా ఉంటాడు, శాంతి దూతగా ఉంటాడు. అతనికి పేరే సొలొమోన్, సమాధానకర్త అని పేరు పెట్టబడుతుంది. అతడు నా మందిరం కడతాడు, అతని చేత నేను కట్టించుకుంటాలే, నువ్వు సామాన్లు గ్యాదర్ చేయంటే ఏమండి 12:13 నీ దినములు సంపూర్ణమగినప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భం నుండి వచ్చి నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి 12:13 కాదండి, 7:12-13 అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరం కట్టిస్తాడు, అతని రాజ్య సింహాసనం నేను నిత్యంగా స్థిరపరుస్తాను. స్తోత్రం చెప్పు గట్టిగా, చెప్పు ప్రభుకి గట్టిగా, హల్లెలూయా. దేవుని మందిరం కట్టబడాలి. ఆమె చెప్పండి, ఎందుకు కట్టబడాలి? దేవుని నామ ఘనత కొరకు. దేవుని ప్రజలందరూ ఒక చోట గ్యాదర్ అవుతాడు, దేవుని సమూహం అంతా కూడా ఒక చోట గ్యాదర్ ఆయన్ని ఆరాధించడానికి ఒక స్థలం ఉండాలి, అదే దేవుని మందిరం. ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి. చాలా చోట్ల మందిరాలు లేవని చెప్తూ ఉంటే, చాలా చోట్ల మందిరాలు కట్టుకోవడానికి ఎంతో ప్రయాసపడుతూ ఉంటే, ఆర్థికంగాన అక్కడ తెలంగాణ కానీ ఉత్తర భారతం కానీ ఎన్ని అడ్డంకులు, ఎన్ని అవరోధాలు, ఎన్ని వ్యతిరేకతలు. ఒక స్థలం కొని మందిరం కట్టాలి అంటే ఎంత ప్రయాస, ఎంత ప్రయాస. కట్టిన మందిరములో ఆరాధనలు సమంజసంగా, సవ్యంగా, ఆశీర్వాదకరంగా జరిగించబడాలి అని అంటే ఎంత ప్రయాస. ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకొని మందిరం ఇచ్చాడు. స్తోత్రం చెప్పు, చెప్పు గట్టిగా, చెప్పు గట్టిగా. ప్రతి ఆదివారం ఆయన ఆరాధించుకునే కృపనిచ్చాడు, ధన్యతనిచ్చాడు, భాగ్యాన్నిచ్చాడు. అదృష్టం ఏమని చెప్పాలని, ఏ పదాన్ని పెట్టాలి అక్కడ? అదృష్టం, అవకాశం, భాగ్యం, ధన్యత, యోగ్యత, అర్హత ఏం పెట్టాలి అక్కడ? ప్రభు మనకి ఇచ్చారు. చాలా చోట్ల లేవు, చాలా చోట్ల ఉన్న దగ్గర గొడవలు అయ్యని జరుగుతున్నాయని చెప్పి అక్కడ 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 అన్ని మార్చేస్తున్న పరిస్థితి. దేవుని మందిరం దేవుని నామ ఘనత కొరకు కట్టబడాలి. హల్లెలూయా. పేర్లు కొరకు కడతారు, ఖ్యాతి కొరకు కడతారు, ఏమండి వాళ్ళ సొంత డబ్బా కొరకు కడతారు. కొందరు ఉన్నారట, మార్క్స్ వర్తమానం 11:17 త్వరగా 11:17 నా మందిరము సమస్తమైన అన్యజనులకు, సమస్తమైన ప్రజలకు ప్రార్థనా మందిరం రాయబడింది కదా. కానీ మీరేం చేశారు? ఆ మందిరాన్ని దొంగల గుహగా చేశారండి కొంతమంది, వ్యాపారపు నిలయంగా చేశారు కొంతమంది. మందిరాల్లో వ్యాపారాలు, మందిరాల్లో బిజినెస్లు, మందిరాల్లో డ్వాక్రా గ్రూపులు, మందిరాల్లో ఏవేవో జరుగుతున్నాయి, మందిరాల్లో ఏవేవో డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రోగ్రాములు జరుగుతున్నాయి. ఏమండి, మందిరాల్లో ఉండాల్సినవి ఏంటి? అరే నా మందిరము సమస్తమైన ప్రజలకి ప్రార్థనా మందిరం. ఆమె చెప్పండి, సమస్తమైన. చాలా సొలొమోనిక, నెక్స్ట్ జనరేషన్లో సొలొమోను అంగరంగ వైభవంగా అతను ఖర్చు పెట్టినది మందిరానికి నేటి సమాజంలో ఈ జనరేషన్లో కూడా ఎవరో కూడా ఖర్చు పెట్టలేనంత కోట్లు ఖర్చు పెట్టి బంగారంతో, వెండితో, వెలగల రాళ్లతో, వెలగలిగిన దేవదారు రాణుతో పగడబందిగా మందిరం కట్టాడు సొలొమోన్. స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు. కోట్లు ఏంటో చెప్పండి. కోర్టుకు వెళ్తారా? గట్టిగా చెప్పాలి. కోట్లు ఖర్చు పెట్టి చేసిన మందిరం కట్టాడా? అక్కడ మందిరం ముందు బలిపీఠం దగ్గర మోకరించి అట్లా ప్రభు వైపు చూసి, ప్రభువా ఆకాశం నీ సింహాసనం అయ్యా, భూమి నీ పాదపీఠం, నేను కట్టిన చిన్న మందిరం ఏ పాటిదయ్యా? ఏంటది? నేను కట్టిన ఈ చిన్న మందిరం. ఏ చిన్న మందిరం? మనం అనుకోవచ్చు, ఏనా? మనం అనుకోవచ్చు 20 అడుగుల ఎడల్పు, 40 అడుగుల. అయ్యా ఈ చిన్న మందిరం, ఈ మారుమూల. అమెజాన్ వాడు కూడా అడ్రస్ అర్థం కావట్లా. ఆడు ప్రతిసారి ఆ రోడ్డు మీదకి వచ్చి ఫోన్ చేస్తాడు. అమెజాన్ వాడు కూడా అర్థం కావట్లే ఈ చైతన్య కాదు. ఏమండి, అట్లాంటి ఈ మారుమూల ప్రాంతంలో ఏమండి ఇట్లా ఎక్కడో రోడ్డుకి చివర లోపలికి
ఈ చిన్న మందిరాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. ఇప్పుడు మనం అనొచ్చు, ఇప్పుడు మనం ప్రభుతో అనొచ్చు, అయ్యా నీవు ఆరాధించబడుటకు నీవు దిగి వచ్చి ఒక 10 సెకండ్లు ఇక్కడ సంచరించడానికి ఈ చిన్న మందిరం ఏ పాటిదయ్యా అనొచ్చు, మనం అనొచ్చు. కానీ సొలొమోను అంటున్నాడు చూసారా, చాలా ఎకరాల విస్తీర్ణం, అది కోట్ల సొమ్ము ఖర్చు పెట్టాడు. వెలగలిగిన రాళ్ళు, ప్రపంచం డైమండ్స్ చెప్పాలంటే డైమండ్స్తో పునాదులు వేశాడు. ఏమంటే బంగారం వెండితో గోడలను పొదిగించాడు. వస్తువులనేమో బంగారం వెండితో వెలగల రాళ్ళతో తయారు చేయించాడు. కిటికీలు తలుపులేమో దేవదారు రాణుతో చేయించాడు. ఆయన అంటాడు, అయ్యా ఈ చిన్న మందిరంలో నీవు నివసించడానికి ఏ పాటిదయ్యా ఈ మందిరం. కానీ చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది, చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది. రాజుల మొదటి పుస్తకంలో ఉంటుంది. సొలొమోను మందిరం కట్టినది మొదలుకొని 9వ అధ్యాయం తర్వాత దినవృత్తాంతాల 2వ పుస్తకంలో కూడా ఉంటుంది. చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది. అయ్యా ఈ మందిరం వైపు చూసి నీకెవరైతే ప్రార్థన చేస్తారో, నీకెవరైతే గోజాడతారో, నీకెవరైతే మొర పెడతారో, ఎవరైతే కన్నీళ్ళు కారుస్తారో, వారి రోగాలను బట్టి, వేదనలను బట్టి, బాధలను బట్టి, సమస్యలను బట్టి, యుద్ధములను బట్టి, పోరాటాలను బట్టి నీ ప్రజలైనా ప్రపంచంలో ఉన్న ఏ మనుషుడైనా ఈ మందిరం దరిదాపులకు వచ్చి నీ పేరు ఉచ్చరించి ఎవరైతే ప్రార్థన చేస్తారో ఆకాశముందు నీవు ఆలకించి వారి ప్రార్థనలకు ప్రత్యుత్తరం ఇచ్చదువగాక. కొట్టు 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 కొట్టు. నేను కట్టిన ఈ మందిరం ఏ పాటిదయ్యా? మందిరం ఉండాలి ఖచ్చితంగా, ఒక ఆలయం, ఒక ఆరాధన స్థలం. ఎందుకండి, సరే ఒక రెఫరెన్స్ చూపించా చెప్తాను. సొలొమోను మందిరం కట్టి ఇంత పెద్ద ప్రార్థన చేశాడు. ఎంత పెద్దది చెప్పండి. చిన్న విజ్ఞాపన చేయమంటేనే 10 సార్లు ఆవలిస్తాం. ఆ మనిషి బలిపీఠం దగ్గర మోకరించి ఇంత పెద్ద ప్రార్థన చేశాడు, ఇంత పెద్ద ప్రార్థన చేశాడు. అందులో ఒక విషయం చెప్తా. దినవృత్తాంతాల 2వ పుస్తకం 7:16. అతను చేసిన ప్రార్థన మొత్తం ఆయన ఆకాశమందు విని ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఈ 7:16 7:16. ఇదిగో సొలొమోన్, నువ్వు ఇంత పెద్ద ప్రార్థన చేసావు కాబట్టి ఇదిగో నేను నీతో చెప్తున్నా, నీవు కట్టిన ఈ మందిరానికి నా పేరు నిత్యము ఉండునట్లుగా నేను దాన్ని కోరుకున్న పరిశుద్ధపరిచ. ఇది మొదలుకొని నా దృష్టి, నా మనస్సు ఈ మందిరము మీద నిత్యము ఉండును. కొట్టు గట్టిగా, కొట్టు కొట్టు కొట్టు. నీవు నిర్మించిన నా నామ ఘనత కొరకు నీవు కట్టిన ఈ మందిరం మీద నా మనస్సు, నా దృష్టి ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచి ఇది ఈ మందిరము కాదు, నా మందిరము. ఇప్పుడు కొట్టు గట్టిగా, ఇప్పుడు కొట్టు, ఇప్పుడు కొట్టు, ఇప్పుడు కొట్టు, ఇప్పుడు కొట్టు. దీనిని నేను కోరుకున్నా. ఆమెన్ చెప్పు, ఆమెన్ చెప్పు. 24 గంటలు, ఎవర్ ఫర్ ఎవర్, ఎవర్ ఫర్ ఎవర్, నిత్యము నా దృష్టి, నిత్యము నా కనుదృష్టి ఆ మందిరం మీద. ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు వెళ్తున్నారు, ఎవరెవరు పెదవుల్లోని ప్రార్థనలు వస్తారు, ఎవరెవరు హృదయంలో ప్రార్థనలు వస్తారు, ఎవరెవరు కన్నీళ్ళు నిజమైనవి, ఎవరెవరు హృదయ వేదన నిజమైనవి, ఎవరెవరు ఆపదల్లో, అక్కరల్లో, నిట్టూర్పుల్లో, వేదనల్లో నా సన్నిధిలో మోకరించి ఎవరెవరు ప్రార్థిస్తున్నారో నా దృష్టి నిత్యము అక్కడ ఉంచుతాను. నా మనసు వారి ప్రార్థనలపై ఉంచుతాను. తగిన సమయంలో వారికి ప్రత్యుత్తరం ఇస్తాను. గట్టిగా గట్టిగా గట్టిగా. ఇప్పటి నుంచి ఇది ఈ మందిరం కాదు, నీ మందిరం కాదు, ఇట్స్ మైన్, ఇది నాది. స్తోత్రం చెప్పు గట్టిగా. మై హౌస్, ఇది నా ఇల్లు, నేను నివసించేస్తాను, నా రెస్ట్ రూమ్ ఇది. ఇక నేను ఎప్పుడు వచ్చినా కూడా ఈ మందిరంలోనికి వస్తా. ఆమె చెప్పు చెప్పు. లోక సంబంధంగానే చెప్తున్నాను నేను, ఈ మందిరం గురించే చెప్తున్నా. ఆమె చెప్పు. మందిరం ఉండాలి. దేవుని మందిరంపై ఎప్పుడు ఆయన కనుదృష్టి ఉంటుందండి. మందిరంలో ఉండే వాతావరణం వేరు, మందిరంలో ఉండే భయము వేరు, మందిరంలో ఉండే అభిషేకం వేరు, మందిరంలో ఉండే దేవుని సన్నిధి వేరు. చాలామంది సాక్ష్యాలు చెప్తుంటారు, మందిరంలో అడుగు పెడితే తెలియని ప్రశాంతత, తెలియని విశాలత, తెలియని అభిషేకం, తెలియని ఆనందం ఇంకా వస్తుంది వర్తమానంలో. స్తోత్రం చెప్పండి ఏమన్నా గట్టిగా. మీకు ఆకలి అయ్యేదాకా నాకు గొంతునే పుట్టిదా చెప్తాను ఉంటా. చెప్పండి గట్టిగా, చేతులతో చెప్దాం హల్లెలూయా. ఈ మందిరం అంతెందుకండి, ఆయన కట్టాడు క్రీస్తుకు పూర్వం
950 దగ్గర 900లో సొలొమోను కట్టాడు. ఏం కట్టాడు? మందిరం. ఇంచుమించుగా చరిత్ర ఆధారాలను బట్టి ఇంచుమించుగా 13 సంవత్సరాలు కష్టపడి కట్టాడు. ఎన్నేళ్ళండి? గట్టిగా ఇంచుమించుగా చరిత్ర ఆధారాలను ప్యాలెస్ మందిరం ఎన్ని గెలిపో 20 ఏళ్ళు కష్టపడి. ఏమండి, మందిరం కట్టడానికి 13 ఏళ్ళు పట్టిందండి. ఎన్నేళ్ళు చెప్పాలి? సరే, అలా గడిచి ఒక 300 ఏళ్ళు గడిచింది ముందుకి. ఎన్నేళ్ళు? గట్టిగా నెబుకద్నెజర్ అనే ఒక శత్రురాజు లేచాడు. క్రీస్తుకు పూర్వం 600లో యెరూషలేము మీద దండయాత్ర ప్రారంభించాడు. 3 విడతలుగా దండయాత్ర చేసి అతని మెయిన్ టార్గెట్ ఫోకస్ ఏంటంటే మందిరం. ఏంటి చెప్పాలి? అంత వైభవంతో నిర్మించబడిన, అన్ని కోట్లతో నిర్మించబడిన మందిరాన్ని 3 విడతలుగా దగ్గర ఒక 4-5 సంవత్సరాల వ్యవధిలో త్రీ టైమ్స్ 3 విడతలుగా దాడి చేసి మందిరం మొత్తాన్ని తగలబెట్టేసి దానికి ఉన్నదంతా కూడా ఒలుచుకొని వాళ్ళ దేవతల గుడిలో పెట్టేసుకుని వస్తువులను తీసుకెళ్ళి బబులోను దేశంలో మందు తాగేదానికి వాడుతూ ఉన్నాడు. ఏం తాగేదానికి? వాళ్ళ నాన్న వాళ్ళ 7వ తరంగా ఉన్న బెల్షజర్ మనవడు, ముని మనవడు వాడాడు, కొడుకు కాదు. అవన్నీ చరిత్ర. తర్వాత 7వ తరం నెబుకద్నెజర్, తర్వాత 7వ వాడు బెల్షజర్. ఎన్నోవాడు? గట్టిగా చెప్పండి. మందు తాగుతూ ఉంటాడు అనమాట మందిరం పాత్రలతో. మందిరం పాడైంది. ఇప్పుడు నెహెమ్యా దగ్గరికి, వలసపోయిన నెహెమ్యా దగ్గర, లేకపోతే చెరగా పట్టుకోబడిన నెహెమ్యా దగ్గరికి కొంతమంది వ్యక్తులు వచ్చి అంటారు, అయ్యా పితరుల సమాధులు కాల్చివేయబడ్డాయి, అయ్యా గోడలు పడగొట్టబడ్డాయి, అయ్యా మందిరము పూర్తిగా నాశనం అయిపోయింది. ఈ మాటలు విన్న వెంటనే గుండె పగిలిపోయింది ఆయనకి. విచారంగా ఉన్నాడు, బాధగా ఉన్నాడు, ఉపవాసాలు ఉన్నాడు, బాధ. ఇజ్రాయేలీలకి మందిరము ఎంత ప్రాముఖ్యం అంటే, వాళ్ళకు మందిరం ఇచ్చి భూమి మొత్తం తీసుకున్నా కూడా వాళ్ళు ఏమనుకోరండి. మందిరం ఒక్కటిచ్చి భూమి మొత్తం తీసుకున్నా కూడా 100 సంవత్సరాలుగా వాళ్ళ పోరాటం ఏంటి? మందిరం. ఏంటి? 100 సంవత్సరాలుగా వాళ్ళ పోరాటం ఏంటి? మందిరం. యేసు ప్రభు 2వ రాకడికి యెరూషలేములో కట్టబడబోయే 3వ మందిరానికి సంబంధం ఉంది. మందిరం అంత ఇప్పుడు అంత ఎందుకండి, ఈ రోజు వరకు కూడా యుద్ధం ఆగల. గాజా ప్లే గ్రౌండ్ అయిపోయింది. ఏమండి, లెబానోన్ సగానికి సగం ఖాళీ అయిపోయింది. ఇరాన్, ఇరాక్, ఇజ్రాయిల్ జోలుకు వెళ్ళినా కూడా వాళ్ళు కూడా ఉండరు. శాసనం అంతే. ఇజ్రాయిల్తో పెట్టుకుంటే ఇంకంతే. ఆల్రెడీ 14 చుట్టుపక్కల ఉండే ఇస్లాం 14 దేశాలకి వణుకు, వాళ్ళ జోరు వెళ్ళరు. మరి ఏ పురుగు పట్టిందో కానీ గాజా నుంచి స్టార్ట్ అయింది. ఇంకా ఊరుకోట్ల దున్నుకుంటూ వెళ్తానే ఉన్నారు. ఎందుకు? గాజా వాళ్ళు వీళ్ళ మీద దాడి, వీళ్ళు వాళ్ళ మీద దాడి. ఇప్పటి వరకు కూడా యుద్ధకాండ చల్లారకపోవడానికి గల మెయిన్ రీజన్, కేంద్ర బిందువు, కేంద్ర కారణం ఏంటి? మందిరం. చెప్పండి. మందిరం. అదే ఆ డూమ్ ఆఫ్ ది రాక్. ఇప్పుడేమో మస్జిద్గా ఉంది, అదేమో సొలొమోను కట్టిన మందిరం. అది ఏంటది? ఆ ప్లేస్ ఆ మందిరం లేదు. సొలొమోను కట్టిన మందిరం లేదు. అది పడగొట్టబడి నెబుకద్నెజర్ పడేశాడు. నెబుకద్నెజర్ తర్వాత చాలా ఇంచుమించుగా 100-150 ఏళ్ళ తర్వాత జెరుబ్బాబెలు. ఎవరండి? జెరుబ్బాబెల్. ఒక లిస్టు చెప్తా, గుర్తుపెట్టుకోండి. జెరుబ్బాబెలు, ప్రధాన యాజకుడైన యెహోషువ, ప్రవక్త అయిన జకరియా, ప్రవక్త అయిన హగ్గయి, ప్రవక్త అయిన జెఫన్యా, ఏమండి ప్రవక్త అయిన మలాకి కూడా నెహెమ్యా, ఎజ్రాల కాలంలో ఆ పుస్తకాల్లో వీళ్ళందరి లిస్టు కనిపిస్తుంది. చిట్ట చివరికి నాశనం అయిపోయిద్దయ్యా అని హెచ్చరించిన ఇర్మియా కూడా ఉంటాడు. చెరపట్టుకొని పోబడి నది అవతల ప్రవచిస్తున్న హెజ్కేలు కూడా ఈ లిస్టులో ఉంటాడు. ఎంతోమంది ప్రవక్తల ప్రార్థనలు, కన్నీళ్ళు, ఉపవాసాలు, ప్రయాస తర్వాత 70 ఏళ్ళు. ఎన్నేళ్ళు అండి? 70. నెబుకద్నెజర్ పడేసినది మొదలుకొని 70 ఏళ్ళు ఇజ్రాయేళ్ళకి కఠిన శిక్ష అయిన తర్వాత, 70 ఏళ్ళ తర్వాత మరలా కోరేషు చక్రవర్తి ద్వారా మందిరం కట్టుకోవచ్చు అనే ఆజ్ఞ బయలుదేరుతుంది. ఎజ్రా 1వ అధ్యాయంలో బయలుదేరుతుంది. కోరేషు రాజు ఎవరైనా ఆఫ్టర్ 70 ఇయర్స్, క్రీస్తుకు పూర్వం 530. గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ. మందిరం ఎంత ప్రాముఖ్యమైనదో చెప్తున్నా. వీటన్నిటి పని మీరు అర్థం చేసుకోవాల్సిందేంటి? వచ్చే ఆదివారం ఎగ్గొట్టాలి. అదే కదా. వీటన్నిటిని బట్టి మీకు ఏం అర్థమవుతుందో మీరే ఆలోచించుకోవాలి. ఇంకా 70 ఏళ్ళ తర్వాత క్రీస్తుకు పూర్వం 530లో కోరేషు చక్రవర్తి ద్వారా మీరు వెళ్ళి మందిరం కట్టుకోండి అయ్యా అంటే, ఆ బబులోను రాజ్యంలోంచి, మాదియా పారసీకుల రాజ్యంలో నుండి ఇజ్రాయేల్ చాలామందిగా బయలుదేరి నెహెమ్యా గుంపేమో ప్రహరీ కట్టింది. ఏం కట్టింది?
జెరుబ్బాబేలు గుంపేమో మందిరం కట్టింది. మందిరానికి పునాదులు వేస్తుంటే గుర్తుపెట్టుకోవాలి మీరు, ఇవన్నీ ప్రవక్తల పుస్తకాలు అన్నిట్లో, చిన్న ప్రవక్తల పుస్తకాలు అన్నిట్లో ఉంటాయి. హగ్గయి దగ్గర ఉంటాయి, జకరియా దగ్గర ఉంటాయి, జఫన్యా దగ్గర ఉంటాయి, ఎజ్రా నెహెమ్యా పుస్తకాలు ఉంటాయి. మీరు చదువుకుంటే అర్థమవుతుంది. హగ్గయి పుస్తకంలో ఉంటుంది, అక్కడ జెరుబ్బాబేలు మందిరం కృపకలుగునగాక 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 అని చెప్పి జెరుబ్బాబేలు మందిరం పునాదులు వేస్తుంటాయట. 70 ఏళ్ల క్రితం బతుకున్నప్పుడు యవనస్తులు, ఇప్పుడు ముసలోళ్ళు. అప్పుడు సొలొమోను మందిరం ఆరాధించిన వాళ్ళు యవనస్తులుగా ఉన్నారు. ఇప్పుడు 70 ఏళ్ళ తర్వాత ఏమయ్యారు? ముసలోళ్ళు అయ్యారు. ఈ ముసలోళ్ళందరూ కూడా గుండెలు బాదుకుంటారే బాబు, కోట్ల కోట్ల సంపదగా సమకూర్చబడిన వైభవం, మహామహిమతో వైభవంతో సొలొమోను మందిరం కట్టి ప్రతిష్ఠించాక ధూమము ఆకాశం నుండి దిగి మందిరాన్ని కమ్ముకుంటే యాజకులు మందిరంలోనికి వెళ్ళడానికి భయపడ్డారట. ఆ రోజు, ఏ రోజు? మందిరం పూర్తి చేసి మందిరం ప్రతిష్ట, మందిరం ఓపెనింగ్, సొలొమోను కాలంలో మందిరం ఓపెనింగ్ చేస్తుంటే ఆకాశం నుండి మేఘం ధూమం దిగి వచ్చి ఆలయాన్ని కమ్ముకుంటే యాజకులు ఆలయంలోనికి వెళ్ళటానికి భయపడ్డారట. దేవుని మహిమ షకీనా, మహిమ అంటే ఏంటి హెబ్రీ భాషలో? షకీనా. ఆ షకీనా ఆలయాన్ని కమ్ముకుంటే యాజకులు ఆ మహిమ కొంచెం ప్రభావం తగ్గేదాకా దేవుని ప్రత్యక్షత చూడండి, బయటే నిలబడి భయంగా బయటే ఉన్నారట. అంత వైభవంతో కూడిన మందిరం నేలమట్టం అయిపోయి ఇప్పుడు జెరుబ్బాబేలు రాళ్లతో పునాదులు వేస్తున్నాడు. వేడితో చెప్పాలి, ఈయన పరిస్థితి అయినది. ఆ రాళ్లతో పునాదులు వేస్తుంటే ప్రభు ఏమో ఆశీర్వదించాడు, నీ చేతులే మందిర పునాదులు వేసాయి, నీ చేతులే మందిరం ప్రతిష్ట కార్యక్రమం చేస్తాయి. చెప్పు గట్టిగా చెప్పు. జెరుబ్బాబేల్ గొప్ప పర్వతమా, జెరుబ్బాబేలు ముందు నిలబడటానికి నీవేమాత్రపు దానవు, నువ్వు చదువు అయిపోతావు. మునుపటి మందిరం యొక్క మహిమ కంటే ఇదిగో ఇప్పుడు రాళ్లతోనే పునాదులు వేయబడుతున్నా ఈ కడపటి మందిరం యొక్క మహిమను నేను అత్యధికం చేయబోతున్నాను. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉండబోతున్నాను. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, ఆ రోజుల్లో ఉన్నా కూడా బాగుండేదే, బాప్తీసం లేకపోయినా, సియోను యెరూషలేము లేకపోయినా దేవుడి మహిమను కళ్ళారా చూడగలిగిన ధన్యత ఆ రోజులో ఉన్నా బాగుండేది అనిపించేది. అక్షరాల ప్రవక్తల ద్వారా నీ చేతులే పునాదులు వేస్తాను, నువ్వే భయపడద్దు. ఆ ముసలోళ్ళు గొడవ పట్టించుకోవద్దు. వాళ్ళు సగం మందేమో ఆనందంగా మనకు ఒక మందిరం వచ్చింది, ఏంటది చెప్పాలి. ఎంతోమందికి లేదు, ఎన్నో చోట్ల లేదు, ఎన్నో రాష్ట్రాల్లో లేదు, ఎన్నో దేశాల్లో లేదు. నిన్ననో మొన్ననో పెద్దవాళ్ళు చెప్తూ వచ్చారు, చాలా చోట్ల, చాలా వేరే దేశాల్లో, ఇంగ్లీష్ కంట్రీస్లో దేవుని మందిరాన్ని తాళాలేసి మూతేసేసారట. తాళాలేసి ఏంట్రా బాబు అని అంటే మరి విశ్వాసులు రాట్లా. ఏంట్రా బాబు అని అంటే ఈ మందిరం పూర్వీకులు కట్టిందండి, చాలా వైభవంతో కట్టారు, దీన్ని మళ్ళీ బాగు చేయాలంటే కోట్లు అవుతాయి, అది ప్రభుత్వం ఫండ్ ఇవ్వట్లేదు, మాకు స్తోమత లేదు, అందుకే మూసు పట్టిపోయి ఏమండి అంత డస్ట్ పట్టిపోయి దేవుని మందిరం ఏంటి చెప్పండి, అర్థమవుతుందా మీకు విలువ? దేవుని మందిరం ఎంత ప్రాముఖ్యమైందో. చర్చిల్లో బార్లు పెట్టారు కొన్ని దేశాల్లో, చర్చిల్లో వేరే ఏమంటారు వాటిని లైబ్రరీస్ పెట్టారు, చర్చిల్లో ప్రింటింగ్ మిషన్లు పెట్టారు, చర్చిల్లో వేరే దేశాలు రాసి కొన్ని చోట్ల మందిరాలు పడేస్తున్నారు, కొన్ని చోట్ల కాల్చేస్తున్నారు. మన పూర్వీకుడైన హిజ్కియా కాలంలో కూడా, ఏ కాలం చెప్పండి, హిజ్కియా గద్దెనెక్కిన ప్రారంభ దినాల్లోనే ఏం చేశాడండి, సింహాసనం మీద కూడా కూర్చోాలా, సరాసరి మందిరానికి పోయి మందిర తలుపులు తెరిచాడంట. దానికి అర్థం ఏంటి తెలియదు కదా, మర్యాద ఉండదు మీకు, గట్టిగా చెప్పండి. మందిరం అప్పుడు దాకా ఏమైంది, వాళ్ళ నాన్న ఏం చేశాడు, హిజ్కియా వాళ్ళ నాన్న మూసేశాడు. మందిరంలో అప్రతిష్టమైన వస్తువులన్నీ పెట్టేసేసి గందరగోళం చేసి గేప్గ్రామ్లో అవి ఇవి గందరగోళంగా, ఆ పార్టీలు ఈ పార్టీలు, మందిరాల్లోనికి రాజకీయాలు వచ్చేసి, మందిరాల్లోనికి పార్టీలు వచ్చేసి, మందిరాల్లోనికి రకరకాల పదవులు వచ్చేసేసి భ్రష్టు పట్టించేసి మందిరాన్ని పాడు చేస్తే, వాళ్ళ నాన్న మందిరాన్ని మూసేస్తే హిజ్కియా వచ్చి మందిరపు తలుపులు తెరిచాడట. ఏం తెరిచాడు? చెప్పండి గట్టిగా సొలొమోను కట్టిన మందిరం అది. హిజ్కియా అంతా జెరుబ్బాబేలు దాకా నడిచింది. ఇప్పుడు జెరుబ్బాబేలు పునాదులు వేస్తున్నాడు చక్కగా దేవుని వాగ్దానాలతో. ఆ మందిరం 49 సంవత్సరాలు కట్టబడారు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి?
చరిత్ర ఆధారాల ప్రకారం దానియేలు గ్రంథంలో రాయబడిన 7వ అధ్యాయంలో రాయబడిన 70 వారాల వివరణ. ఏ వారాలు అవన్నీ మీకు చెప్పను, జస్ట్ అట్లా ఎట్లా చెప్పండి, అట్లా టచ్ చేసుకుంటూ పోతాను, తర్వాత సందర్భం వస్తే చెప్తా. దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో రాయబడిన 70 వారాల 7లోనో 9లోనో 70 వారాల వివరణలో ప్రవచనాత్మక భాగంగా 7 వారాలు పట్టింది. ఎన్ని వారాలు? ఒక రోజు ఒక సంవత్సరం. 7 ఏళ్ళు ఎంత? 1,50,000. 7 ఏళ్ళు ఎంత అండి? 49. ఒక రోజు ఒక సంవత్సరం. ఇప్పుడు దీనికి అర్థం ఏంటి? 49 రోజులు అంటే 49 సంవత్సరాలు పట్టింది. గుర్తుపెట్టుకోండి, 49 సంవత్సరాల మందిరాన్ని కట్టారు. ప్రభుత్వాల ద్వారా ఆటంకం కలిగింది, రాజకీయ నాయకుల ద్వారా ఆటంకం కలిగింది, మతోన్మాదుల ద్వారా, సమరయుల ద్వారా ఆటంకం కలిగింది. ఆ ఎఫెక్ట్ యేసు ప్రభు కాలం దాకా పోయింది. సమరయుల ద్వారా మందిరానికి ఆటంకం కలిగిందని, మీరు మాకు చెల్లదు, మీకుతో సహవాసం మాకు కుదరదని అదొక పద్ధతిగా ఆచారంగా సృష్టించి యేసు ప్రభు కాలం దాకా పోయింది. ఆ అమ్మాయి ఏమంటుంది? యేసు ప్రభుది ఏమంటుందండి ఆమె? నువ్వు యూదుడు అయి ఉండి సమరయులతో మాట్లాడుతున్నావు, సమరయులకు యూదులకు పడదు కదా. ఎందుకు పడదు? మందిరం కట్టేటప్పుడు మీరు చదువుకోండి, ఎజ్రాలో ఉంటుంది. మందిరం కట్టేటప్పుడు వచ్చి ఆ అధికారులు సమరయులు అడ్డం పడ్డారు, ఆటంకపడి ప్రభుత్వాలకు కంప్లైంట్ ఇచ్చారు. సార్ మాకు గొడవలు అయితే వాళ్ళు మందిరం కట్టారంటే మాట ఏనాను సార్, ప్రభుత్వాన్ని తిరగబడదు, అది ఇది గందరగోళం చేసి 49 ఏళ్ళు పెండింగ్ పడిందండి మందిరం. ఎంత విలువైనదో చూడండి. 49 ఏళ్ళ ప్రయాస తర్వాత ఒక మందిరం కట్టబడితే గట్టిగా 500 ఏళ్ళు గట్టిగా గడిచి తర్వాత ఈ హేరోదు, ఈ తర్వాత రోమా కాలం, రోమా ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళు పడేశారు ఆ మందిరాన్ని. పడగొట్టడం కట్టడం, పడగొట్టడం కట్టడం. అబ్రహాము ఇస్సాకును బలి ఇవ్వటాన్ని తీసుకుని వెళ్ళిన మోరియా పర్వతంలో బలిపీఠం కట్టిన ప్లేస్ అది. దావీదు జనులందరూ చచ్చిపోతూ ఉంటే వెళ్ళి అర్నోనా కళ్ళము దగ్గర బలిపీఠం కట్టిన ప్లేస్ అదే ప్లేస్. అదే ప్లేస్లో సొలొమోను మందిరం కట్టాడు. అదే ప్లేస్లో జెరుబాబేలు మందిరం కట్టాడు. అదే ప్లేస్లో ఇప్పుడు మసీదు ఉంది. ఏముంది? దానికి ఎంత ప్రాముఖ్యత ఉందో చూడండి. ఇప్పుడు వాళ్ళకి మందిరం లేదు, ఆయన మనకు మందిరాన్ని ఇచ్చున్నాడు. అది కదా ఇప్పుడు మ్యాటర్. మందిరం ఎంత ప్రాముఖ్యమో, మందిరములో కలిసి ఆరాధించడం ఎంత ప్రాముఖ్యమో, మందిరములో వారానికి ఒక్కసారా అని ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారండి భక్తులు. వారానికి ఒక్కసారి, రోజు పోతే బాగుండు కదా, 2-3 రోజులకు ఒకసారి ఉంటే బాగుండు కదా, అయ్యో నిత్యము మందిరములో ఉంటే బాగుండు కదా అని ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఎంతమంది ఎంతమంది. ఇంకొంతమంది ఉంటారు, వారానికి ఒకసారి, నెలకు ఒకసారి పెడితే బాగుండు కదా. ఎందుకు? ఇంకెందుకులే, సంవత్సరానికి ఒకసారి రా, క్రిస్మస్కి రా, ఎవరు కాదంటారు నేను? ఎవరు నేను అడ్డుకునేది ఎవరు, ఆపేది ఎవరు, అడిగేది ఎవరు? క్రిస్మస్కి రా, న్యూ ఇయర్కి రా, ఇంకా చెప్పండి. తల నెరిసిన తర్వాత రా, పళ్ళు ఊడిపోయిన తర్వాత రా, నడుము వంగిపోయిన తర్వాత రా, చేతుల్లో బలం లేక ప్రభుత్వం పెన్షన్ ఇచ్చే వయసు వచ్చిన తర్వాత రా, ఏమండి అప్పుడు రా. ఎంత విలువైనదో చూడండి మందిరం ఇజ్రాయేలీకి. అదే మందిరాన్ని దేవుడు మనకి ఉచితముగా తలుచుకున్న వెంటనే, ఏమండి ఇక్కడ పరిచర్యలు ఎన్ని నెలలు జరిగినాయి రూముల్లో? ఏమండి తెలిసిన చెప్పండి, పాత వాళ్ళు రూములో ఎక్కడో ఒక రూమ్లో జరిగింది కదా, ఎక్కడో స్టార్టింగ్ అనంతపురం నుండి అన్న 16 నెలలు, సంవత్సరము 4 నెలలు. ఇక్కడ మందిరం కట్టడానికి, మందిరం దొరకటానికి, మందిరం ఉంది మాకని చెప్పుకోవడానికి వీళ్ళకి ఎన్నేళ్ళు పట్టింది? 49 years. ఎంత? 49 ఏళ్ళు. కానీ మనకి 16 నెలలు. 16 నెలల్లో దేవుడు మనకు మందిరం ఇస్తే చుట్టుపక్కల బ్రాంచీల గురించి ఆలోచించారా? ఏమండి, తేనెను అధికంగా తినొద్దు అంటాడు సొలొమోను. ఎందుకు తినొద్దు అంటాడంటే, తేనెను అధికంగా ఎందుకు తినొద్దు అంటాడంటే, తేనె ఏదైనా ఎంత స్వీట్, ఎంత పంచభక్ష పరమాన్నాలైనా కడుపు నిండినంత వరకే. మీకు వాక్యాలు ఎక్కువైపోయేసరికి అర్థం కావట్లేదు కదా. వాక్యం, తేనె, ఉపదేశం ఏమండి ఆన్లైన్లో దొరుకుతుండే, 4-5 ఛానళ్ళ సంస్థ తరపున ఉండే, ఏమండి వారం వారం మంచిగా దేవుని వారం వారం రావట్లేదులేండి.
దేవుని సన్నిధిలో దొరుకుతుండే. ఆన్లైన్ యూట్యూబ్ ఆన్ చేస్తే వస్తుండే. ఏమండి, యూట్యూబ్ ఆన్ చేస్తే తర్వాత నా చిన్నతనంలో శుభార్ ఛానల్, ఆరాధన ఛానల్, ఏంజల్ ఛానల్, 24 గంటలు వాక్యం తేనె దొరుకుతుంటే, ఇప్పుడు ఆ తేనె దేవుని ప్రజలకు ఏమవుతుందండి? కరెక్ట్గా చెప్పారు తల్లి, చేదవుతుందండి. కానీ వేమనంటాడు, తినగ వేము తీయగుండు. ఏమన్నా మనకి తీయగుండట్లా, వేమైనా తీయగుంటుందేమో, కానీ నిజంగా తీపి పదార్థం దొరికితే మాత్రం మనకేమవుతుంది? చేదవుతుంది. వాక్యం యొక్క విలువ, మందిరం యొక్క విలువ, ఆరాధన యొక్క విలువ. ఇంకా చెప్తా, స్తోత్రం చెప్పు, చేతులతో చెప్పు, నిద్రపోకుండా చెప్పు, హల్లెలూయా. నా మందిరం ఏంటి? ఆయన మందిరం, ఆయన దృష్టి, ఆయన మనసు మందిరం మీద ఎప్పుడు ఉంటానే ఉంటుంది. ఖచ్చితంగా హస్తకృతములైన ఆలయములలో ఆయన నిత్యముగా ఉండకపోయినా ఒక హోమ్గా, ఆయన హోమ్ అది, మనందరి హోమ్ అదే, ఒక హౌస్గా చేసుకొని నిత్యము ఆయన దృష్టి మందిరం మీద నిలుపుతాడు, నిలపబోతాడు. ఆయన తగిన సమయంలో దిగివచ్చి అద్భుతాలను ప్రారంభిస్తాడు. ఏంటిగా చెప్దా ఎలాంటి అద్భుతాలు చేస్తాడు? ఆయన మందిరానికి వచ్చే వారి జీవితాలలో, ఆయన మందిరముగా మార్చబడిన వారి జీవితాల్లో ఎలాంటి కార్యాలు చేస్తారు? వింటారా? తింటారా? తింటానని గట్టిగా ఆలేలో చెప్పండి. చెప్పలేదు కదా? సరే, మీరు ఆలేలో చెప్పేవారు చెప్తానే ఉంటా. మొదటి విషయం, నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింప చేస్తాను. యెషయా పుస్తకం 56:7, 56:56 ది బుక్ ఆఫ్ ఐజయా. చాలండి, స్తోత్రం చెప్పండి. నా ప్రార్థనా మందిరానికి వచ్చేవారిని నేను ఆనందపరుస్తాను. హల్లెలూయా. గట్టిగా చూడండి, ఆనందం ఏంటి? ఒక్కొక్కరిది ఒక్కొక్క ఆనందం. కొంతమందికి పైశాచిక ఆనందం ఉంటుంది, కొంతమందికి నేత్రానందం ఉంటుంది, ఒక్కొక్కరిది ఒక్కొక్క ఆనందం. స్త్రీలు అయితే ఎక్కువగా బట్టలపై మొగ్గు చూపుతుంటారు కనుక ఏదైనా ఒక కొత్త డ్రెస్ తీసుకుంటే ఫిలప్ చేయాలి, అదొక ఆనందం. ఏదైనా ఒక కొత్త చీర, ఒక కొత్త డ్రెస్సు, క్రిస్మస్ హడావిడి కదా ఏమండి, క్రిస్మస్ హడావిడి, ఒక కొత్త డ్రెస్ తీసుకుంటే అదొక ఆనందం. చిన్న పిల్లలు ఉంటారు, ఏదైనా ఒక కొత్త బొమ్మ తీసుకుంటే అదొక ఆనందం. కొత్తగా ఒక ఇల్లు కట్టుకుంటే చెప్పాలి, అదొక ఆనందం ఉండాలి. కొత్తగా ఏదైనా పని స్టార్ట్ చేసామనుకో, ఆ ఆనందం, ఆ ఉత్సాహం అనేది వేరు. కొత్తగా జాబ్లో జాయిన్ అయితే ఆ ఆనందం. ఏమండి, ఒక్కొక్కరిది ఒక్కొక్క. కొత్తగా పెళ్ళి అయితే ఒక కుటుంబాన్ని గురించిన ఇంకా ఆ బాధ్యత, ఆనందం, అదొక ఆనందం. ఏమండి, లేక పిల్లలు పుడితే అదొక ఆనందం. లేదా పెళ్ళి అయిన తర్వాత 1-2 ఏళ్ళకి చక్కగా ఒక పాపో బాబో దేవుడు అనుగ్రహించి గర్భఫలం అనుగ్రహిస్తే, నేనే చెప్పుకుంటా, మీరు చెప్పరా? మీరు చెప్తే గంటలో ముగిస్తా. నేను చెప్పానంటే ఇంకా అదొక ఆనందం. చేతి నిండా పనులు దొరికితే అదొక ఆనందం. రకరకాల ఆనందాలు ఉండాలి. మనుషులం కాబట్టి మన పరిస్థితులను బట్టి మనిషి ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి. అయితే ఆత్మ సంబంధంగా బైబిల్ మనకేం చెప్తుంది? ఫిలిప్పీ పత్రిక 4:4, ఫిలిప్పీ పత్రిక 4:4లో బైబిల్ మనకేం చెప్తుంది? త్వరగా ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్తున్నాను ప్రభువునందే ఆనందించుడి. చెప్పాలి గట్టిగా, ప్రభువునందే ఆనందించండి. మీ ఆనందం లోక సంబంధంగా ఎన్ని విషయాల్లో ఉన్నా అవి దేవుడు ఇచ్చిన వాటిలో ఉండే ఆనందం. ఏ ఆనందం చెప్పాలి? దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు, ఈవులు, మేలులు విషయాల్లో ఉండే ఆనందం అది ఉండాలి. కానీ అన్నిటికంటే ముఖ్యముగా ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించాలి. ఏమని చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆ ఆనందం ఎక్కడ దొరుకుతుంది అంటే కీర్తనల గ్రంథం 36:8లో ఉంటుంది. చూడండి, ఎక్కడ దొరుకుతుంది ఆ ఆనందం? ప్రభువునందు దొరికే ఆనందం ఎక్కడ దొరుకుతుంది? 36 కీర్తనల పుస్తకం 36వ కీర్తన 8వ చరణం.
నీ మందిరము ఇచ్చే నీ మందిరములో వాళ్ళు ఉండటం ద్వారా కలిగే సమృద్ధి వలన వాళ్ళు సంతృప్తి నొందుతారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. ఎక్కడ అంటే మందిరములో ఉన్న సమృద్ధి ద్వారా. స్తోత్రం చెప్పండి. నీ మందిరములో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి కూడా సర్వ సమృద్ధితో కూడిన ఆనందాన్ని నీవు ఇస్తున్నావు. చెప్పు గట్టిగా. మందిరం విడిచిపెట్టి ఎన్నో ఆనందాలు వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాం, ఎన్నో సమృద్ధుల్ని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాం, ఎంతో సంతోషాన్ని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాం. నేను చెప్తాను ఒక సేవకునిగా, దట్స్ టెంపరరీ. అది తాత్కాలికమైన ఆనందం. ఏ ఆనందం చెప్పాలి? శాశ్వతం మనతో ఉండేది కాదు. అది ఆత్మ ఇచ్చే ఆనందం కాదు, అది ఆరోగ్యం కలిగించే ఆనందం కాదు, అది మేలు చేసే ఆనందం, అది స్థిరమైన ఆనందం కాదు, అది దేవుడిచ్చే ఆనందం కాదు. దేవుడిచ్చే ఆనందం మందిరములో ఉన్న సమృద్ధి. ఆమేన్ చెప్పండి. మందిరములో ఎలాంటి సమృద్ధి ఉంది? ఇంకో చోట ఉంటుంది, నీ సన్నిధానములో. ఇంకా గట్టిగా స్వరం, నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకొనే విలువైన అవకాశం. ఆయన సన్నిధానములో మనకి ఏ విషయాల్లో సంతోషం ఆనందం కలుగుతుందో అన్నీ మూటగట్టి సన్నిధిలో దాచిపెట్టాడు ఆయన. ఆమేన్ చెప్పండి. అవన్నీ మీరు తీసుకెళ్ళాలంటే మీరు సన్నిధిలో కనపడాలి. అవన్నీ మీరు చేతపట్టుకొని పోవాలంటే మీరు మందిరంలో కనపడాలి. ఆదివారం ప్రభు సన్నిధిలో కనపడి ప్రభు ఇచ్చే ఆ సర్వ సమృద్ధి, ఆ సంతృప్తికరమైన అనుభవాలు, ఆ సంపూర్ణ సంతోషం మనం చేతపట్టుకొని వెళితే ఆ వారం అంతా కూడా మన జీవితాల్లో ఏదో తెలియని సంతృప్తి, ఏదో తెలియని సాటిస్ఫాక్షన్, ఏదో తెలియని ఆనందం, ఏదో ఇక చాలన్నా. ఒకసారి ఒక సహోదరు చెప్పారు, ఇక చాలన్నా వాగ్దానం కూడా చెప్తే, అన్నా ఎందుకో మీకు చెప్పాలనిపిస్తుందన్నా, ఇక చాలేమనిపిస్తుందన్న వాక్యం. ఇంకా అంటే చాలా ఆఫ్ అని కాదు, మీరు అట్లా అనుకునేరు, చాలు ఆఫ్ అన్నా అని కాదు, ఆ వాగ్దానం సూటిగా దర్శించిందన్న. ఇక చాలా ఇంక పీకల దాకా బిర్యానీ తినంత సాటిస్ఫాక్షన్ వచ్చిందన్న. ఇక ఈ వారానికి నెలకు సరిపోతుందేమో అన్నంత సంతృప్తి కలుగుతుందన్న. ఆత్మ సంబంధమైన ఆనందం. పౌలు అంటాడు, ఆనందించండి అయ్యా, హ్యాపీగా ఉండండి అయ్యా. ఒక మనిషి తన బ్రతుకు దినాల్లో కడుపు నుండి అన్నం తిని ఆనందంగా గడపటమే దేవుడు తనకు అనుగ్రహించే ఆశీర్వాదం. ఒక మనిషి ఎప్పుడు ఆనందంగా ఉండటమే దేవుడిచ్చే ఆశీర్వాదం. హ్యాపీ ఉన్నా హ్యాపీ, లేకపోయినా హ్యాపీ. మా సేవకుల్లో మా సీనియర్ ఒక అన్న ఉన్నారు, నాకంటే 2-3 ఏళ్ళు సీనియర్. ఆయన ఒకసారి బైక్ మీద ప్రయాణం చేస్తూ సంథింగ్ కుర్రాడు ముందు ఒకటి నడుపుతూ ఉన్నాడు, సంథింగ్ ఏదో స్కిడ్ అయింది, కింద పడ్డాడు. కింద పడి కాళ్ళకి అట్లా ప్యాంటు కొంచెం చినిగింది, కాళ్ళు దెబ్బ తగిలింది, చేతులు మోసేదిగా మొండి దెబ్బలు తగులున్నాయి. నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ, అరే ప్రసన్న దెబ్బ తగిలింది కింద పడ్డా అంటున్నాడు. ఎట్లా? నవ్వుకుంటూ తర్వాత 1-2 గంటల తర్వాత మొత్తానికి రూమ్లోకి పోయి కొంచెం ఫస్ట్ ఎయిడ్ చేసి అంతా జేబులు చూసుకునేసరికి ఫోన్ లేదు. ఓరే ఫోన్ కూడా ఎత్తేసాడు ఆవిడ. ఏమన్నాడు ఆయన? ఓరే ఫోన్ కూడా ఎత్తేసాడు ఆవిడ. బా ఏడుతున్నాడు, నవ్వుతున్నాడు, అర్థం కాదు. మాకు నవ్వు ఏంటన్నా, నవ్వుతావేంటన్నా? ఫోన్ పోతే దెబ్బ తగిలితే ఏం చేయమంటావు? ఏడవమంటావా? ప్రభు మనకి నవ్వే అవకాశం ఇచ్చాడు. ఆమె చెప్పండి గట్టిగా. ఎందుకు ఏడవాలి? ఫోన్ పోయింది, కొనుక్కుందాం. ప్రభు మనకి సమృద్ధిని ఇచ్చాడు, కొనుక్కుందాం. కొనుక్కుందాం. ఏమండి, కీప్యాడ్ ఫోన్ పోతేనే మన అలజడులు అల్లకల్లాలు చూడాలి. ఏమండి, కీప్యాడ్ ఫోన్ పోతేనే ఇంకా హడావిడి చూడాలి. ఇక అనౌన్స్మెంట్ దగ్గర పంపిస్తారు గోరంట్లో, అన్నా ఫోన్ పోయింది ఒకసారి చెప్పన్నా అని. ఫలానా రంగు, ఫలానా కీప్యాడ్, ఫలానా కంపెనీ. తీరాదు చూస్తే అది 10 ఏళ్ళ క్రితం కొన్నది. అది తీరా అంత కష్టపడి అనౌన్స్మెంట్ చేసి గ్యాదర్ చేసి ఎవరిది ఎక్కడ పోయిందని ఎక్కడో ఒక మూలన ఆరాధన చేసేటప్పుడు చేతులు ఇట్లు అంటారు కదా, కాలుతో కూడా నాట్యం అన్నట్టు అది తన్నితడు పోయింది. ఏమండి ఆ మూలకు పోయింది. అది పట్టుకొని వచ్చేసరికి దానికి 2 రబ్బర్ బ్యాండ్లు వేసింది. చెప్పండి, ఏమేసింది? 2 రబ్బర్ బ్యాండ్లు వేసింది దానికి. అది 10 ఏళ్ళ ఫోన్. అది
ఫీడ్ అయిన నెంబర్ తప్ప కొత్తగా నెంబర్ ఫీడ్ చేసుకోలేము. దాంట్లో ఆల్రెడీ ఫీడ్ అయినే ఫోన్ చేయగలుగుతాం, కొత్తగా నెంబర్ ఫీడ్ చేయలేం. సగానికి సగం పని చేయవు. దాన్ని కూడా 3 సార్లు గట్టిగా గ్రీన్ బటన్ నొక్కితే అప్పుడు ఆన్ అవుతుంది. దాన్ని మందిరంలో అనౌన్స్మెంట్ చేయించింది. ఇంక చూడండి. కానీ ఈ అన్న టచ్ ఫోను, ఆండ్రాయిడ్ ఫోన్ పోతే ఓరే ఫోన్ పోయిందిగా, ఓరే దెబ్బలు తగిలినాగా, కింద పడ్డానుగా, ఓరే ఏ నేను చిన్న సంగం ఇచ్చారు నాకు ఇల్లు హా అంటాడు ఆయన. పిచ్చన వస్తుంది. నా ఎలా ఉండగలుగుతాం అంత పాజిటివ్గా? వీడు ప్రసన్న, వీడు ఎవరు బ్రదరు వీడు ఆయన నవ్వుతూనే, వాడు అన్నం పెట్టరా అంటే మధ్యాహ్నం 3 గంటలకు పెడతాడు, టిఫిన్ చేయరా అంటే 9 గంటలకు నిద్ర రాస్తారు ప్రసన్న, ఓరే అంటాడు ఆయన నవ్వుకుంటూ. వాడినేమన్నాడు, మనకు చెప్తుంటాడు పాపం, వాడినేమన్నాడు నవ్వుకుంటూ ఉంటాడు. మరి ఎట్లాగన్నా అంటే ఏముంది, వాడు చేసేదాకా ఆగుతావా ఏంది, బైక్ వేసుకొని పోతాం, తింటాం, చేస్తాడు. అన్న టిఫిన్ ఏందని అంటాడు, తిన్నానా అంటాను అంతే. అన్న భోజనం ఏందని అంటాడు, తినేసేమో అంటాడు అంతే. ఎందుకన్నా అట్లా మార్చుకోవచ్చు కదా, మనకి ఎందుకు ప్రసన్న అని. దర్శనం ఉంటే ఉంటాడు, లేకపోతే పోతాడు. బా ఏంటండి అలాంటి మనుషులు మన చుట్టూ ఒక 2 ఉంటే చాలండి, జీవితం ధన్యం. ఇంకా ఏమండి, చిన్న వాటికి అలజడులు, చిన్న వాటికి కలవరాలు, చిన్న వాటికి బెదిరిపోవటాలు, భయపడటాలు. ఏమండి, ఆల్రెడీ మేఘస్తంభం కనిపిస్తుంది, ఆల్రెడీ అగ్నిస్తంభం కనిపిస్తుంది. అరే దేవుని సూచనలు ఆల్రెడీ కనిపిస్తున్నా కూడా ఐగుప్తులో సమాధులు లేవని ఎర్ర సముద్రం దగ్గర తీసుకొచ్చావు, కడుపుకు అన్నం తింటున్నావా, పీ తింటున్నావు? కడుపుకి ఏంది? ఆడ మేఘస్తంభం ఉంది, ఆడ అగ్నిస్తంభం ఉంది వెనకాల. దేవుడు సాక్షాత్తు మేఘస్తంభంలో అగ్నిస్తంభంలో అలా బాహుబలంతో నడిపి నీకు ఏదో నేర్పించాలని ఎర్ర సముద్రం దగ్గరికి తీసుకొని వస్తే, అరే అక్కడ సూచనలు కనిపిస్తున్నాయి, దేవుడు మాటలు మోషే దేవుడు ఆల్రెడీ అక్కడ డిస్కషన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమన్నారండి, ఐగుప్తులో సమాధులు లేవని. మరి ఏం తింటున్నారు వాళ్ళు కడుపుకి? సరే, మహాబాహుబలంతో ఎర్ర సముద్రం దాటి అలా అరణ్యంలో దేవుడు అద్భుతంగా మన్నాతో పోషిస్తూ నడిపిస్తుంటే, రాత్రి నేను నా తోడి సేవకుడు మాట్లాడుకుంటూ మనము కొన్ని విషయాలు మానుకోకూడదు, దేవుడు కూడా కొన్ని విషయాలు మనం మానుకుంటున్నా ఆయన మానకుండా మనకిచ్చే కొన్ని విషయాలు ఉన్నాయి అని చెప్తూ మాట్లాడుకుంటూ నెహెమ్యా పుస్తకం 9లో ఆయన 40 సంవత్సరాలు మన పితరులకి మన్నాను ఇచ్చుట సనిగేవారికి, గొనిగేవారికి, తిరగబడేవారికి అందరికీ మన్నాని ఇచ్చుట ఎంత గొప్ప దేవుడు అండి. కానీ కృతజ్ఞత లేని బ్రతుకులు చూశారో కొంతమంది. చిన్న వాడి బెదిరిపోతుంటారు, చిన్న వాటి కలవరపడుతుంది, చిన్న శ్రమలు, చిన్న కష్టాలే, చిన్న సమస్య, చిన్న అప్పులే, చిన్నవే కొంచెం ఆలోచిస్తే అయిపోతాయి. కాదండి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించు. ఆ బలం నీకు కలగాలంటే ఆదివారం మందిరంలోకి వచ్చి కొద్దిసేపు ప్రార్థన చేసుకో, లేదా కుదిరినప్పుడు అవకాశం ఉంటే వచ్చి మందిరంలో కొద్దిసేపు ప్రభు దగ్గర కనిపెట్టు. మందిరంలో ఆయన దృష్టి, ఆయన మనస్సు ఎప్పుడు ఉంటుందండి. బైబిల్ చెప్తున్న అగ్న సత్యం. మందిరంలో ఉంటుందంటే మందిరం ఉండే వాళ్ళ మీద ఉంటుంది, మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకునే వాళ్ళ మీద ఉంటుంది, మందిరానికి వచ్చి ఆరాధించే వాళ్ళ మీద ఉంటుంది. అదే మందిరం యొక్క ప్రాముఖ్యత. కాకపోతే మందిరంలో ఏం జరగాలి? ప్రార్థనలు జరగాలి. ఏం జరగాలి? దొంగల గుహగా చేయకూడదు, దాన్ని. దేవుని మందిరంలో ప్రార్థనలు జరగాలి. ఏం జరగాలి? వ్యవహారాలు చేసుకోకూడదు, దేవుని మందిరంలో పెళ్లి చూపులు పెట్టుకోకూడదు, దేవుని మందిరంలో రాజకీయాల్లో పెట్టుకోకూడదు, ఇవన్నీ దేవుని మందిరాల వ్యాపారాలు పెట్టుకోకూడదు, బిజినెస్లు ఇవన్నీ తలకైన వ్యవహారాలు. ఏమండి, ఉన్నోళ్ళు ఖాళీ అయిపోతారన్న భయంతో ఉందే 10 మంది, 10 మందికి 10 పోస్టులు ఉంటాయి. ఉందే 10 మంది, 10 మందికి 10 పోస్టులు ఎందుకు నాకు ఇప్పుడు దాకా అర్థం కాదు. అది మర్మం. అది 10 మందికి 10 పోస్టులు ఉంటాయి మందిరంలో. ఎందుకు ఈ వ్యాపారాలు, ఎందుకు ఈ పరిస్థితులన్నీ కూడా? మందిరంలో ప్రార్థన ఉండాలి. అది ఉంటే ఎప్పుడు ఆయన కనుదృష్టి మందిరం మీదే ఉంటుంది, మందిరానికి వచ్చేవారి మీదే ఉంటుంది. అలా వచ్చేవారు ఎవరిని కూడా ఖాళీగా వదలడైనా వారి నోటి నిండా నవ్వు కలుగ చేయగలిగిన దేవుడు. గట్టిగా నీకు ఏ విషయంలో ఆనందం కావాలో మందిరంలో కనిపించు.
సన్నిధిలో కనిపెట్టు. ఏ విషయంలో నువ్వు నీ ఆనందాన్ని కోల్పోతున్నావు, నీ సమాధానం కోల్పోతున్నావు, నీ ఉత్సాహాన్ని, నీ సంతోషాన్ని ఎక్కడ మిస్ అవుతున్నావో ప్రభు సన్నిధికి వచ్చి వెతుకు. నీ ఆనందాన్ని ఎవరి విషయంలో మిస్ అయ్యావో ప్రభు సన్నిధికి వచ్చి వెతుకు. నీ గుండె నిండా వేదన ఉందా, నోటి నిండా నవ్వు ఉందా, కనిపెట్టగలిగిన స్థలం ఒకే ఒకటి. ఏంటది? ఏవండి, ఆసాపు ఉన్నాడండి 73వ కీర్తనలో, బెదిరిపోతున్నాడు, నిద్రలో కలవరిస్తున్నాడు, బింబేలు ఎత్తిపోతున్నాడు, రాత్రులు నిద్రపడక అల్లాడిపోతున్నాడు. ఏమంత కష్టం వచ్చిందయ్యా బాబు అని ఆ పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి అడిగితే పక్కింటోడు బాగుపడుతున్నాడంట. ఎవరు చెప్పండి? అబ్రాహ్మణ్ ఎప్పుడు చెప్తా ఉంటాడు, మన ప్లేట్లో ఎన్ని ముక్కలు ఉన్నాయని చూడట, పక్కనోడు ప్లేట్లో ఒక ముక్క ఎక్కువ పడిందా లేదని చూస్తాడు. మనిషి తత్వం చూడండి, మన ప్లేట్లో ఎన్ని ముక్కలు ఉన్నాయని చూడట. 1 గంటకు తెలిసిద్ది. అరే ఒకటి అయిందా? నేను ఇంకా 12 అనుకుంటున్నా. సరే 1:30కు తెలిసిద్ది. ఆమెను చెప్పండి గట్టిగా గట్టిగా, హల్లెలూయా. 1:30కు తెలిసిద్ది. మన ప్లేట్లో ముక్కలు ఎన్ని పడ్డాయి, చారు ఎంత పడింది, రైస్ ఎంత పడింది, కూర ఎంత పడింది చూడట. పక్కనోడి ప్లేట్లో 1 గ్రాము ఎక్కువ పడిందా లేదా అని. ఈ పెద్ద ఆయన బాధ ఏంటి? పక్కింటోడు బాగుపడుతున్నాడు, వెనకింటోడు బాగుపడుతున్నాడు, ఎదరింటోడు బాగుపడుతున్నాడు. నాకు ఒక సమయం ఉంది, నన్ను ఆయన లేవనెత్తగలిగిన సమయం రాసిపెట్టున్నాడు. ఆ రోజు కనుక ఆయన నన్ను నా తల ఎత్తడం మొదలు పెడితే ఈ ప్రపంచంలో ఎవ్వరూ నా వైపు వేలెత్తి చూపించలేరు. వన్ డే ఒకరోజు వెయిటింగ్ ఫర్ మీ, నా కొరకు ఒకరోజు ఎదురు చూస్తుంది. ఒక నిరీక్షణ ఏమీ లేకుండా పక్కింటోడు బాగుపడుతున్నాడు, బాధపడ్డాడు. మరి కూతురు వచ్చి చెప్పిందో కొడుకు వచ్చి చెప్పాడో తెలియదుగా నాన్న, ఇంట్లో కూర్చొని ఎంతని బాధపడతావు నాయన. ఇడిచిన బట్టలు, ఎలక కంపు, ఆ కంపు, ఈ కంపు, ఆ దరిద్రం, ఈ దరిద్రం, అన్ని రకాల దరిద్రాలు ఇంట్లోనే ఉన్నాయి. మందిరానికి పోదాం నాన్న, మందిరానికి పోయి ప్రభు సన్నిధిలో కనిపెడదాం. ప్రభు ఏం చెప్తాడో విందాం. చూడండి, ఆసాపు అనుకున్నాడు, ఇంక మనసులో ఎవరు చెప్పారు కానీ ప్రేరేవ శుభ్రంగా స్నానం చేసుకొని శుభ్రంగా స్ప్రే కొట్టుకొని చక్కగా మందిరానికి పోయి బలిపీఠం దగ్గరికి వచ్చి మోకరించి, ప్రభువా పక్కింటోడు ఎందుకు బాగుపడుతున్నాడు నాకు ఈరోజే తెలియాలి. నా మనసులో వేదనగా నాకు ఈరోజే కమాన్ చేసేసి అంటూ ఉంటే ప్రభు చెప్తున్నారు పెద్ద ఆయనతో, మహాభక్తుడు ఆయన పాపం. కొన్నిసార్లు క్వశ్చన్స్ వస్తుంటాయి, ఎందుకు ఈ స్థితిలో ఉన్నాం? అరే మనం ఏమన్నా సేవ ఏమన్నా చేయట్లేదా, భారం లేదా, యథార్థత లేదా, నీతిగా నిజాయితీగా ఉండట్లేదా, మరి ఎందుకని ఇలా స్లోగా నత్తనడుగు నడుస్తున్నాయి పరిచర్లని ఒక్కొక్కసారి వేదన కలుగుతుంది కొన్ని విషయాల్లో. కానీ ఒక సమయాన్ని ఆయన సిద్ధపరిచాడు అనే ఒక నిరీక్షణతో కూడిన విశ్వాసం మనకు ఉండగలిగితే దేనికి భయపడం. ఆమేన్. పెద్ద ఆయనతో ప్రభు అంటారు, ఇదిగో వాళ్ళు కొండెక్కుతున్నారు అన్నట్లుగా నువ్వు చూస్తున్నావు కదా, కొంచెం ఇట్లా కెమెరాని ఇట్లా తిప్పి అవతల సైడ్ ఏముందో చూడన్నాడు. వారు నిశ్చయముగా కాలు జారు చోటనే ఉన్నారు ప్రభువా కదా. వాళ్ళు ఇలా వాళ్ళ అభివృద్ధి ఇలా వెళ్ళేది అలా లోయలో పడేదానికి, కానీ నీవు నా చేతిలో ఉన్నావు. కొట్టు గట్టిగా, కొట్టు. వాళ్ళు కాలు జారే చోటు ఉన్నారు, నీవు నా చేతి నీడలో ఉన్నావు. గట్టిగా. ఆయన చేతి నీడలో ఉంటే దుఃఖముఖులుగా మనల్ని వదిలిపెట్టడండి. ఈ తల్లిగారు ఉన్నారు, ఇంట్లో సవితపోరు పడి ఏడ్చి గొడవ పెట్టి, భర్తతో గొడవపడి, సవతితో గొడవపడి, భర్తతో గొడవపడి, సవతితో గొడవ. ఎన్ని సంవత్సరాలను గొడవ పడతావు తల్లి? ఎన్ని సంవత్సరాలను గొడవ పడతావు? ఆలయానికి పోతుంది, బలిస్తుంది, బలిపీఠం దగ్గర ప్రదక్షిణలు చేసి వచ్చేస్తుంది. కాదమ్మా, సన్నిధిలోకి వెళ్ళాలి. నువ్వు సన్నిధిలోకి వచ్చేదాని కొరకే ఆయన ఎదురు చూస్తాడు. నువ్వు మందిరంలోకి వచ్చి ఎప్పుడు ప్రార్థన చేస్తావా అని ఎదురు చూస్తున్నాడు ఆయన. ఆ అమ్మాయి సంతానం కొరకు ఎన్ని సంవత్సరాలు ప్రదక్షిణాలు చేసినా కూడా ఆ అమ్మాయి ప్రదక్షిణాలు ఏవి కూడా అంగీకరించబడాల. కానీ ఒకరోజు ఏం చేసింది? మందిరంలోనికి వెళ్ళింది, మోకాల మీదకి వెళ్ళింది, కన్నీటిని నీళ్లు కుమ్మరించినట్లుగా కుమ్మరిస్తుంది. సేవకుడు అంటాడు వచ్చి, అమ్మా
ఇజ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్న మనవి ఇదిగో ఈరోజు ఆయన అంగీకరించాడమ్మా. నువ్వు అడిగినది, నీవు కోరుకున్నది ఆయన నీకు ఇవ్వబోతున్నాడు. బాధపడొద్దు ఈరోజు. స్తోత్రం చెప్పు. వెంటనే హన్నా కన్ను తుడుచుకుంది. బైబిల్లో స్పష్టంగా రాయబడిన సమూయేలు మొదటి పుస్తకం 1వ అధ్యాయంలో స్పష్టంగా ఉన్న మాట ఏంటి అని అంటే, నాటి నుండి ఆమె దుఃఖముఖిగా నుండుటమ్మా నేను కొట్టు ఇక ఆనందపడుతూ సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషం హృదయంలో ప్రవేశించి, ఇంటి దగ్గర ఉండి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కష్టమే. ఆ సంతృప్తి ఉండదు, ఆ సంతోషం ఉండదు, ఆనందం ఉండదు, ఆ దైవికమైన సంతోషం ఉండదు, రాదు హృదయాల్లో. రా మందిరానికి, రా, కనిపెట్టు, గోజాడు, ప్రయాసపడు, మోకరించు, ప్రార్థన చేయి, కుమ్మరించు. హిజ్కియా ఉన్నాడు, ఆయన ఉన్నాడు. అష్షూరు రాజులు ఉన్నారు. చుట్టుపక్కల దేవుళ్ళు దేవతలు ఏమైనా చేశారా? వాళ్ళని ఓడించా, వీళ్ళని ఓడించా, వాళ్ళని ఓడించా, ఆ మతం, ఆ కులం, ఆ వ్యవస్థ, ఆ రంగు, ఆ భాష మొత్తాన్ని నా హస్తగతం చేసి అర్ర చేతుల్లో ప్రపంచాన్ని పట్టుకొని పరిపాలన చేస్తున్నా. నువ్వెంత, నీ దేవుడు ఎంత? ఏంటంట? ఆల్రెడీ ఫరోకు పడింది అక్కడ. ఫరో ఏం లేదండి, యెహోవా ఎవడు అన్నాడు. నాకు బలిన అవస్థ ఆ సిచ్యువేషన్ చదువుకుంటే. ఫరో ఏమన్నాడు? నా ప్రజలను పోనివ్వమని యెహోవా, హెబ్రీల దేవుడు యెహోవా చెప్తున్నాడు. లెట్ మై పీపుల్ అరణ్యంలోనికి 3 దినములు ప్రయాణం చేసి ఆరాధించాలి. లెట్ మై పీపుల్ గో, నా ప్రజల్ని వెళ్ళనివ్వు అని చెప్పి యెహోవా చెప్తున్నాడు. అంటే ఫరో ఏమన్నాడు? పాప అతని జీవితంలో చేసిన ఒకే ఒక తప్పదే. ఏం తప్పు? యెహోవా ఎవడు అన్నాడు. ఇంకంతే, చూపించాడు. ఏం చూపించాడు? యెహోవా ఎవడో చెప్పండి. నీ దేవుడైన యెహోవా. ఇదిగో ఈ వేదనకరమైన తెగుళ్ళను తగ్గించినట్లుగా నీ దేవునికి మొక్కు. నీ దేవుడైన యెహోవా లేదా దేవుడైన యెహోవాకు మొక్కు. ఆయన ఏమైనా తగ్గిస్తాడేమో, నేను ప్రజలను పోనీ తనకి దండోర సామని చెప్పి మోషేకు ఉనికి నమస్కారం పెట్టే స్థితికి దిగాడు ఫరో. ఎవరు? ఏమన్నాడు చెప్పండి? అట్లుంటుంది దేవునితో. మరి స్తోత్రం చెప్పండి. నీ దేవుడు ఏం చేస్తాడయా అని చెప్పి దుర్భాషలతో కూడిన ఒక ఉత్తరం రాసి, నీ దేవుడు నన్ను ఏం చేయలేడని చెప్పి ఒక ఉత్తరం రాసి రాజుకు పంపిస్తే రాజు ఏం చేశాడండి? కుమిలిపోయాడా? కృంగిపోయాడా? వేదన పడ్డాడా? ఏమండి? రాజీ పడ్డాడా? సైన్యం మొత్తాన్ని, ప్రజల మొత్తాన్ని అప్పగించి పన్ను కట్టడం మొదలుపెట్టాడా? ఏం చేశాడు చెప్పండి? మరి ఏమండి ఏం చేసే? ఉత్తరం తీసుకున్నాడు, మందిరానికి పోయాడు. ఎందుకంటే మందిరం మీద ఆయన దృష్టి, ఆయన మనస్సు ఎప్పుడు నిత్యము నిలిచే ఉంటుంది. వచ్చాడు, మందిరానికి వెళ్ళాడు, బలిపీఠం దగ్గరికి, మనసం దగ్గరికి వెళ్ళాడు, ఉత్తరం పరిచాడు. ప్రభువా, నీవు దేవుడు అని నాకు తెలుసు, నీవు భూమి ఆకాశమును సృష్టించిన సృష్టికర్తవని నాకు తెలుసు, నీవెవరో నాకు తెలుసు. కానీ అదిగో సవాళ్ళు విసురుతున్నా అతనికి తెలియదు కదా, నీవెవరో అతనికి కూడా తెలిసేటట్టు చేయి. అంతే. ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి ఆ సైనికులలో ప్రాముఖ్యమైన వ్యక్తులు, సైనిక అధిపతులు, మంత్రులు, కొంచెం పెద్ద తలకాయలు ఏవైతే ఉంటాయో 185,000 మంది పెద్ద తలకాయలని ఒక్క రాత్రి ఇంకంతే. అవతరం చెప్పు, గట్టిగా చెప్పు. రాజుల పుస్తకంలో సంఖ్య మాత్రం ఉంటుంది, దినవృత్తాంతాల పుస్తకంలో వాళ్ళు ఎవరు అని ఉంటుంది. బైబిల్ మొత్తం చదవాలి. ఆమె చెప్పండి గట్టిగా. ఆయన సన్నిధిలో ఏముంది? ఇదిగో సంపూర్ణ సంతోషం. హిజ్కియాకు దుఃఖం వచ్చింది, ఆయన సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసి సంతోషం పొందాడు. హన్నమ్మకు దుఃఖం వచ్చింది, సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసి సంతోషాన్ని పొందుకుంది, దుఃఖముఖిగా ఉండటం మానేసింది. అదేనండి దేవుడిచ్చే ఆనందం. ఆయన మందిరములో మహానందం ఉంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందుకే పౌలు అంటాడు, ఎప్పుడు ప్రభువులు ఆనందించండి అయ్యా. ఎక్కడ దొరికిద్ది అది? కిరాణా షాపులోనా? ఎక్కడ దొరికిద్ది? మందిరంలో దొరుకుతుంది. రెండో విషయం చెప్పనా, మళ్ళీ సిచ్యువేషన్ పోతే రాదు. తింటారా? పరిశుద్ధపరుస్తాడు. ఆమేన్. యెహెజ్కేలు 37, 27, 28. సరే, పైన చెప్తాను, చదవండి. యెహెజ్కేలు 37, 27, 28. ద బుక్ ఆఫ్ ఎజెకియల్ చాప్టర్ 37 verse 27 verse 28.
ఇక్కడ పైగా నుండి అచ్చ తెలుగులో లేదా ఇంగ్లీష్లో వారితో, విద్యం, వారితో అనే పదం ఉంటుందా? యెహోవానైన నేనే ఇజ్రాయేలీలను పరిశుద్ధపరిచేవాడినని అన్యజనులు తెలుసుకుంటారు. ఆమె చెప్పండి గట్టిగా గట్టిగా. మందిరానికి వచ్చేవారి జీవితాల్లో కలిగే మేలు ఏంటంటే పరిశుద్ధత. ఏంటి? మందిరము పరిశుద్ధ మందిరం. ఏ మందిరం? గట్టిగా. మనం ఆరాధిస్తూ ఉన్న దేవుడు పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు. ఆమె చెప్పండి గట్టిగా. మనం ఆరాధించే దేవుడు అతి పరిశుద్ధుడు. మనం ఆరాధించే స్థలము అతి పరిశుద్ధమైన స్థలము లేదా పరిశుద్ధమైన మందిరం. మన జాతే పరిశుద్ధంగా ఉండాలని దేవుని ఆశ. చూడండి, పరలోక రాజ్యములో యెషయా 6వ అధ్యాయంలో కెరూబులు, సెరాపులు నిత్యం 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 ఎవర్ ఫర్ ఎవర్ యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేస్తున్నాయట. ఆ గాన ప్రతిగానాల దర్శనం దేవుని మందిరములో ఉన్న యెషయా చూస్తున్నాడు. ఎవరు చూస్తున్నారు చెప్పాలి? యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాల యొక్క ఆరాధన, స్తుతి ఆరాధన మందిరములో ఉన్న చెప్పండి యెషయా చూస్తున్నాడు. ఇప్పుడు యెషయా దర్శనం చూస్తూ ఇప్పుడు ఆ దర్శనములో తనలో ఉన్న కళంకాన్ని చూస్తున్నాడు, తనలో ఉన్న మలినాన్ని చూస్తున్నాడు, తనలో ఉన్న లోపాలు, పాపాలు, తన పూర్వపు బ్రతుకుని ఒక్కసారి అద్దం పడినట్లుగా తన ముందు కనబడేసరికి ఆలయములో ఉన్న దేవుని మహిమ ఆలయాన్ని కమ్ముకుంది. దేవుని వస్త్రపు చెంగు మొదటి 7 వచనాల్లో ఉంటుంది, ఇంటికెళ్ళి చూసుకోండి. దేవుని వస్త్రపు చెంగు ఆలయాన్ని కమ్మితే, మహిమంతా ఆలయాన్ని కమ్మితే స్తుతుల మూలమున గడప కమ్ముల పునాదులు కదులుతున్నాయంట. అవసరం చెప్పు, ఏం కదులుతున్నాయి? మొహాన్ని పూసుకుని పౌడర్ కూడా రాలదు. ఏమండి, ఏం కదులుతున్నాయి చెప్పండి? పెదవి పెగలి రాదు. ఏమండి, స్వరం పెగలి రాదు ఆరాధనలో. ఇక్కడ ఏం జరిగింది? యెషయా 6వ అధ్యాయం మొదటి 7 వాక్యాలు ఏం జరిగింది? గడప కమ్ముల, ఏ గడప? తెలుగుదేశం. మందిరము గడప, మందిరము ఆలయము యొక్క గడప కమ్ముల పునాదులు కూడా స్తుతి ద్వారా కదులుతున్నాయి, భూకంపం వచ్చినట్లు. అక్కడ జైల్లోనే దేవుని మందిరాన్ని అనుభవిస్తున్న పౌలు శీల స్తుతిస్తున్న ఏం జరిగింది? చెరసాల పునాదులు. ఇక్కడ దేవుని మందిరాన్ని ఆరాధిస్తున్నాడు యెషయా. ఆ పరలోకపు దర్శనం మూలంగా ఏం జరిగింది? గడప కమ్ముల పునాదులు తన స్థితి గమనించాడు. అరే, నేను పరిశుద్ధుని కాదు కదా, కానీ నేను ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు కదా. ముఖ్యంగా నా నోరు పరిశుద్ధమైంది కాదు కదా. నోట్లో బూతులు వస్తున్నాయి, అబద్ధాలు వస్తున్నాయి, చెడు మాటలు వస్తున్నాయి, ఆవేశపూరితమైన మాటలు వస్తున్నాయి. ఏమండి, ఒక వస్తువు కింద పడితే తిరిగి తీసుకోగలుగుతాం, ఒక మాట జారితే తిరిగి తీసుకోగలుగుతామా? ఉదయాన్నే ఆరాధనలో అబ్రాహ్మణ్ కూడా చెప్తున్నారు, నాకు తెలియని వయసులో నా చిన్నతనంలో మా నాన్న ఒక మాట అన్నా, నాకేం చేసావు అని నువ్వు ఇట్లా పెత్తనంగా మాట్లాడుతున్నావు. మా నాన్న ఒక మాట అన్నా, మా నాన్న బతికినంతకాలం ఆ మాటను గుండెల్లో పెట్టుకొని వేదన పడుతూనే వచ్చాడు, మాతో సరిగ్గా లేడు. కానీ ఆ తర్వాత నేను సేవకు వచ్చి స్థిరపడి కొంచెం ఆలోచన పెరిగాక ఇప్పటికీ కూడా, ఈరోజు కూడా తలుచుకుంటే బాధేస్తుందంట ఆయనకి. ఇప్పటికీ కూడా ఆ మాట గుర్తు వస్తే బాధేస్తుంది. ఒక మాట నోరు జారితే తిరిగి తీసుకోలేం కదా. అనలేక కాదు, తిట్టలేక కాదు, చెప్పలేక కాదు, లేకపోతే హెచ్చరించలేక కాదు. మనం మాట్లాడే మాట ద్వారా వాళ్ళు నొచ్చుకుంటే, ఏదైనా ఉంటే వాక్యం ఏంటది? ఏదన్నా ఉంటే ఆరాధన వాక్యం, అంతే. వాక్యంలో రెఫరెన్స్లు ఏమన్నా ఉంటే దానికి సంబంధించి తీసుకొని కొన్ని విషయాలు చెప్పటం, అంతే. ఒక మాట అంటే నొచ్చుకుంటారేమో, బాధపడతారేమో, అందరూ మానేస్తారని నాకేం పెద్ద విషయం కాదు అది. అందరం అది ఏదో కామెడీగా చెప్తాం కదా, పెద్ద డజంట్ మ్యాటర్, అదేం విషయం కాదు. అది బాధపడతారేమో, దేవునికి దూరం అవుతారేమో. ఒక మాట నోరు తెలుసు అంటే, ఇగో నువ్వు ఇట్లా చేస్తున్నావు జాగ్రత్త అని ఒక మాట అంటే ఏమనుంటే వాక్యంలో చెప్పుకుందాంలే. నోటి మాట జారితే తీసుకోలేమండి, వస్తువు జారితే తీసుకుంటాం, మాట జారితే తీసుకోలేము. యెషయా తన నాలుక, తన నోరు అపవిత్రంగా ఉందని అప్పుడు గమనించాడు. అయ్యా, ఇప్పుడు నేనేం చేయాలి? ఏం చేయాల్సిన పనిలా? నువ్వు ఎక్కడున్నావు? మందిరంలో ఉన్నావు. దేవదూత ఎక్కడున్నాడు? సేవకుడు
బలిపీఠం దగ్గర ఉన్నాడు. వాక్యమనే నిప్పును తీసుకొని నీ దగ్గరకు వచ్చి నీ నాలుకను కాలుస్తాడు. నీవు ఇప్పుడు పరిశుద్ధుడవు. కొట్టగట్టిగా కొట్టు 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 కొట్టు. హల్లెలూయా. ఎప్పుడు ఆలయములో కనబడి పరిశుద్ధపరచుకున్నప్పుడు, పాపినను ఒప్పుకున్నప్పుడు, పొరపాట్లు ఉన్నాయని ఒప్పుకున్నప్పుడు, శుద్ధీకరించుకున్నప్పుడు, సంవత్సరం ముగింపులో అయినా ప్రభు సన్నిధిలో కనిపిస్తూ శుద్ధీకరించుకుంటూ, అయ్యా నా నాలుక బాల, నోరు బాల, హృదయం బాల, జీవితం బాల. బాగలేని వాళ్ళ గురించి చెప్తున్నా, మీరేం బాగలేదని కాదు. మళ్ళీ మీరు ఊరిని చూడొద్దు. మీరు ఊరిని చూసినా నేను ఊరకు చూసినా ఒకటే. ఊరిని చూడొద్దు నాకెళ్ళి మళ్ళీ. ఏమండి అయ్యా అదయ్యా ఇదయ్యా అని నేనేం అనట్లేదు మిమ్మల్ని. మేము ఏదైనా పొరపాట్లు ఉంటే, ప్రభువు దూరంగా ఉంటే ఒప్పుకుంటూ, ఇప్పటి నుంచైనా ప్రభు దగ్గర నుంచి వచ్చే ఆ పరిశుద్ధమైన వాక్కులను స్వీకరిస్తూ, వెంటనే యెషయా నాలుకను పెదవిని ఆ బలిపీఠం మీద ఉండే కారుతో దేవదూత కాల్చినప్పుడు, అయ్యా ఇప్పుడు నేనేం చేయాలయ్యా అంటాడు. ఏమంటాడు చెప్పండి? అప్పటిదాకా నాకు సంబంధం లేదు అన్నాడు. అప్పటిదాకా నేను పోనయ్యా అన్నాడు. అప్పటిదాకా నాకు కుదరదులయ్యా, నాకు పనులు ఉన్నాయిలయ్యా అన్నాడు. అప్పటిదాకా సోమరుడుగా ఉన్నవాడు నాలుక దహించబడిన తర్వాత ఏమంటాడు? ప్రభువా నీ పరిచర్య కోసం నేనేం చేయాలి చెప్పు ప్రభువా, నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎలా చేయాలి, నువ్వు చెప్పు ప్రభువా, నేను చేస్తాను. అప్పుడు యెషయాని ప్రభు పంపిస్తే శక్తి కలిగిన పరిచర్య చేశాడట. కుటుంబంతో కలిసి శక్తి కలిగిన పరిచర్య చేశాడండి యెషయా. యేసయ్యను గురించి ప్రవచనాలు ప్రవచించాడు, రాశాడండి యెషయా. స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చింది ఆ పరిశుద్ధత? పురుషుల్లో నుంచి రాట్లా, ఫీడ్బ్యాకా? మందిరం. ఎక్కడ? మందిరంలో నుంచి. ఇంకా చూసుకుంటే సరే, చాలా పెద్ద సబ్జెక్ట్ ఉంది ఇది. టైం ఏమో 12 అయింది. తింటారా చెప్పండి. ఇంత అవుతుందని నేను అనుకోలే. అవుతుంది, మన సబ్జెక్ట్ అంటే అట్లా ఉంటుంది. మరి హల్లెలూయా 3 సార్లు చెప్పండి. అయినా ఇంటికి పోయి ఏం చేస్తారండి? పునరుద్ధాన దినం అంటే ఏంది అసలు? మిమ్మల్ని అందరూ సికింద్రాబాద్ డేవిడ్ రాజు గారి దగ్గర పంపించాలి. ఆ మనిషి 4 దాకా వదలడు. ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారులేండి. 4 దాకా వదలడు ఆ మనిషి. నేను జస్ట్ 1:30. ఒక చిన్న సిచ్యువేషన్ చెప్తాను. ఏంటంటే సంఖ్యాకాండం 16-17 అధ్యాయాల్లో చాలా టూకీగా చెప్తాను. జాగ్రత్త వినండి, చాలు నా వైపు చూసి వినండి, ఇంటికి వెళ్ళి టిక్ చేసుకో. సంఖ్యాకాండం 16-17 అధ్యాయాల్లో ఏం జరుగుతుందంటే, కోరహు, దాతాను, అబీరాము వీళ్ళ ముగ్గురు కలిసి మోషే అహరోనుల మీద తిరగబడతారు. ఏంటి వీళ్ళ టార్గెట్? మీ ఇద్దరైనా పరిశుద్ధులు, మీ ఇద్దరైనా అతి పరిశుద్ధమైన సేవ చేయాలి, మీ ఇద్దరైనా మందిరంలో ప్రాముఖ్యం, నువ్వు నాయకుడివా, నువ్వు యాజకుడివా, మేమేంది పాకిజాలమా అని, మేము కూడా పరిశుద్ధులమే. ఏంటంట? గట్టిగా చెప్పాలి, మేము కూడా పరిశుద్ధులమే యెహోవా సమాజంలో. చెప్పండి. కొన్ని చోట్ల అదే, నువ్వేనా వాక్యం చెప్పి మేము చెప్పలేమా, మేము చదవట్లేదు బైబిల్, మేము వినట్లేదు వాక్యాలు, మేము కూడా వాక్యం చెప్పగలం నిలబడి చెప్పేవాళ్ళు చాలామంది. గొడవలు, అసమాధానం, కలహాలు, వేరియేషన్ అంతా గందరగోళం అయిపోతుంది. దేవుడు నియమించిన స్థానం దేవునిది. అందరూ లేవీలేనండి. కానీ కొందరికి దేవుడు ఏమిచ్చాడు? అతి పరిశుద్ధ స్థలపు సేవ ఇచ్చాడు. కొందరికి ఏమిచ్చాడు? పరిశుద్ధ స్థలపు సేవ ఇచ్చాడు. కొందరికి ఏమిచ్చాడు? ఆవరణ సేవ ఇచ్చాడు. అందరు క్రైస్తవులే, అందరు భక్తులే, అందరూ చచ్చిపోతే పోయేది చెప్పండి దేవుని రాజ్యాన్ని. ఏమండి? మేము పోయేది యెరూషలేము సీయోనుకే, మీరు పోయేది యెరూషలేము సీయోనుకే, అంతే. అందరూ పోయేది పరలోకం, అందరూ పోయేది దేవుని సింహాసనం దగ్గరికే. కానీ భూమి మీద దేవుడు నియమించిన పదవులు, స్థాయిలు ఎట్లుంటాయి? ఎక్కడ పెడితే అక్కడ ఉంటాయి. నాయకులు, యాజకులు. ఏమండి? లేవీయులు. ఏమండి? ఒక గుంపునేమో అతి పరిశుద్ధ సేవ, ఇంకో గుంపునేమో పరిశుద్ధ సేవ, ఇంకో గుంపునేమో ఆవరణ సేవ. ఇలా నియమించి దేవుడు ఆల్రెడీ స్టిక్ చేసి పెట్టేశాడు. ఈ ఆవరణంలో సేవ చేసే కోరహు కుటుంబీకులు, కోరహు బ్యాచ్లు వేసి మేము అతి పరిశుద్ధంలో సేవ చేస్తాం. ఉజ్జియాగతి ఏమైంది? గుట్టుగా కూర్చొని సింహాసనం మీద పరిపాలన చేసుకోకుండా ధూపవేదిక దగ్గర పోయి ధూపం వేయడానికి పోయాడు. ఏమైంది? చచ్చేదాకా కుష్ఠరోగం వచ్చింది. ఏమొచ్చింది? రాజుకి కుష్ఠరోగం వచ్చి చచ్చేదాకా వేరే సపరేట్గా ఉంటే వాళ్ళ కొడుకు పరిపాలన చేశాడు. ఏతాం కొడుకు పరిపాలన చేశాడు. ఆయుష్ అయిపోకముందే గదిలోకి పోయాడు, మూలకు పోయాడు ఆ మనిషి. ఎందుకు? స్థితికి మించినాయి, వయసుకు మించినాయి, అర్హతకు మించినాయి. ఏమండి?
ఎందుకు ఎవరు పనాలు చేసుకునే పని మంచిదే కదా, స్తోత్రం చెప్పండి. మీరు అట్లా చేయరులే, కొన్ని చెప్తున్నా, అన్నీ కలిపితేనే ఏమండి రుచి వస్తుంది అనమాట. ఆమేన్. అలా మేము కూడా పరిశుద్ధులమే. తర్వాత ఇంటికి చదువుకోండి, సంఖ్యాకాండ 16-17 వాక్యాల్లో ఆ అధ్యాయాల్లో మేము కూడా పరిశుద్ధులమే. మోషే అంటాడు, నేను పరిశుద్ధుని, నేను పరిశుద్ధుని, నేను పరిశుద్ధుని అని. నీకు నాకు గొడవ ఎందుకయ్యా? నీ నోరు మంచిది కాదు, కానీ దేవుడు నాకు సాత్వికమైన నోరు ఇచ్చాడు. నీ బుద్ధి మంచిది కాదు, దేవుడు నాకు మంచి బుద్ధి ఇచ్చాడు. దేవుడు నువ్వు ఇంకా బాప్తీసం పొందలా, దేవుడు నాకు బాప్తీసం ఇచ్చాడు, దేవుడు తన రక్తంతో కడిగాడు. నీకు సిగ్గు లేదు, నాకైనా లేదా? ఏమండి, మనల్ని దుమ్మెత్తి పోసే వాళ్ళకంటే సిగ్గు లేదు అనుకున్నాం. ఏమండి, మనకైనా ఉండొద్దండి, కనీసం మనకైనా రెస్పాండ్ అవ్వడం, మనకైనా ఉండదా సిగ్గు? నీకు ఎలా సిగ్గు లేదయ్యా? నాకు సిగ్గు ఉంది నాయన, దేవుడు నాకు రక్షణ ఇచ్చాడు, దేవుడు నాకు ఒక స్థితి ఇచ్చాడు, కాపాడుకుంటానని చెప్పి మోషే ఏమన్నా. యెహోవా పరిశుద్ధుడు ఎవడో, తన వాడు ఎవడో రేపు తేల్చుకుందాం. మీరందరూ 250 మంది ఉన్నారు కదా, మీరందరూ ధూపార్తులు. ఏంటది? ధూపార్తులు. మనకు బాగా గుర్తుండాలి అని అంటే, ఒక ఆయన ఇస్లాం డ్రెస్ వేసుకొని ధూపం వేస్తుంటారు రోడ్ల మీద, అట్లా. ఏమండి, అర్థమైందా? ధూపార్తి ఒక చిన్న పొయ్యి. అప్పట్లో జుట్టుకి స్త్రీలు జుట్టుకి అగరు ఇది ఆరటానికి పొగ పెట్టుకుంటారు, చిన్న ఉండి, దానికి గొలుసు కట్టు ఉంటుంది, దాన్ని ధూపార్తి అంటారు. అంటే స్త్రీలు అలా చేసేదాన్ని ధూపార్తి అని కాదు, మందిరంలో ఉంటుంది, సేమ్ అదే టైపులో ఉంటుంది. దాన్ని ప్రధాన యాజకుడు పట్టుకొని ధూపార్తి అంటారు. ఏమంటారు? గొలుసుతో పట్టుకుంటాడు, కొంచెం కింద వరకు ఉంటుంది. అది చిన్న గిన్నె, బౌల్. ఏంటి? బౌల్. నువ్వు 250 బౌల్స్ తీసుకురండి, తనవాడెవడో పరిశుద్ధుడు యెహోవా దేవుడు తేల్చేస్తాడని 250 అందరు ధూపార్తులు తెస్తే, ఆ ధూపం దేవునికి అంగీకారంగా లేక అందరి మీదకి ఒకరితో వచ్చేస్తుంది, అందరి మీదకి దేవుని కోపం వచ్చేస్తుంది. అందరి మీదకి దేవుని కోపం వచ్చేస్తే, ఇదిగో 250 మంది అగ్నితో కాల్చివేయబడతారు. గ్రూప్ లీడర్స్ వాళ్ళ గుడారాల ముందు నిలబడతారు. కోరహు కుమారులు భార్య ఏమో ప్రత్యక్ష గుడారంలో దాక్కుంటారు. కోరహు ఒక్కడే మిగిలిపోతాడు. దాతాన్ అబీరములు కుటుంబాలన్నీ అక్కడే ఉంటాయి. మేము గదలో అని చెప్పి ఎట్లుంటాయి. ఏమంటే ఆ భూమి చీలి ఆ కుటుంబాలన్నీ కూడా నేలకి లోపలికి వెళ్ళిపోయి, మళ్ళీ భూమి మూసుకొని భయంకరమైన భూకంపం, భయంకరమైన ఉగ్రత వచ్చి గందరగోళం అయిపోయి ప్రజలందరూ వణికిపోతారు. అవన్నీ చూసి ప్రజలందరూ ఒక్కసారిగా షేక్ అయిపోతుంది. ఇజ్రాయేలీల సమాజం మొత్తం ఒక్కసారిగా షేక్ అయిపోతుంది. 17వ అధ్యాయంకి వచ్చేసరికి దేవుడు మోషేతో అంటాడు, ఏంటి వీళ్ళందరూ ఎంతకాలం విసిగిస్తారు? నేను యాజకత్వం అహరోనికి ఇచ్చాను కదా, అతని నోట నా మాటలు ఉంచా కదా. ఎవరు పడితే వాళ్ళు నిలబడితే వాక్యాలు ఎక్కడి నుంచి రావాలి? నేను వాక్యాలు ఇవ్వను కదా వాళ్ళకి. ఏర్పాటు చేసుకున్న వాళ్ళు నిలబడితేనే ధారాళమైన శక్తితో వాక్యాలు నేను ఇస్తాను కదా. ప్రతిష్ఠ ఉండాలి, సమర్పణ ఉండాలి, పిలుపు ఉండాలి, దర్శనం ఉండాలి, ఎన్ని ఉండాలి, వెనక త్యాగాలు ఉండాలి. ఏముండాలి? ఉత్తిగే కాదు. సేవ అంటే మనం సేవకుడు అని చెప్పిన ప్రతి ఒక్కరు సేవకుడు కాదు. సేవ అంటే ఉత్తిగే పాస్టర్ అని పోస్ట్ కాదు, ఆ ట్యాగ్ కాదండి. చాలా ఉంటాయి త్యాగాలు, అన్నీ చాలా సమర్పణలు మీ కళ్ళ ముందు కనిపిస్తానంటే సమస్తకు సంబంధించి, మాకు సంబంధించి చాలా ఉంటాయి వెనకాల. 12 కర్రలు మందిరంలోనికి తీసుకురావాలి. ఎక్కడికి చెప్పాలి? 12 కర్రలు మందిరంలోనికి తీసుకురా. ఎవడు పరిశుద్ధుడో వాడి కర్ర వాని కర్ర చిగురిస్తాడు. మిగిలిన వాళ్ళ కర్రలు చిగురించు, యథావిధిగా తీసుకెళ్ళిపో. భలే ఉంటుంది. 17:6 వచ్చేసరికి ఇచ్చిరి 12 కర్రలను, 17:6లో 12 కర్రలను ఎవరి కర్రను వారు ఇచ్చిరి. 12 గోత్రాలకు సంబంధించి ఇచ్చిరి. 9 దగ్గరికి వచ్చేసరికి తీసుకొనిరి. ఏముంటుంది? 12 కర్రలలో 11 కర్రలను తీసుకొనిరి. కానీ ఒక్క అహరోను చేతి కర్ర మాత్రం చిగురిస్తుంది, పువ్వులు పూస్తుంది, బాదము పండ్లు కాస్తుంది. ఆమె చెప్పండి గట్టిగా. అప్పుడు యెహోవాకు పరిశుద్ధుడు, యెహోవాకు ప్రతిష్ఠితుడు అని అహరోను గురించి నిర్ణయించమని. ఉత్తిగే రావండి. ఏమండి, అహరోను వాళ్ళ పిల్లలు ఇద్దరు చచ్చిపోయినా కూడా, ఇద్దరు దేవుని ఉగ్రతతోనే, 2 పిల్లలు చచ్చిపోతే పాతి పెట్టడానికి వెళ్తే అహరోను గేట్ దాటి బయటకు వెళ్ళలేదండి. ఏంటండి యాజకత్వం? ఏంటి సేవ చేస్తానయ్యా అని ప్రభు దగ్గరికి వస్తే, ప్రభు దగ్గరికి వచ్చిన ఫస్ట్ డేనే వాళ్ళ నాన్న చచ్చిపోతే, అయ్యా మా నాన్న చచ్చిపోయాడు నాయన, నేను ఇక్కడ ట్రైనింగ్లో ఉన్నాను, పోయి పాతి పెట్టొస్తానంటే నువ్వు నాగటి మీద చేయబెట్టావు రాబాయ్,
వెనకతోటి చూడకూడదు, సమాధి కార్యక్రమమే కదా వాళ్ళు చూసి. కన్న తండ్రి చివరి చూపులు కూడా నోచుకొని యాజకత్వం అండి. ఏంటండి, ఏంటది? కన్న తల్లిని అమ్మా నువ్వెవరు అని అడిగిన యాజకత్వం అండి. ఏంటా సేవ, ఏంటది? కన్న తల్లి కనబడినా ఎవరో తెలియనట్లుగా ముఖం చాటేసుకుంటే, కన్న తండ్రిని కూడా పాతి పెట్టడానికి వెళ్ళలేకపోతే, చివరి చూపులు కూడా నోచుకోలేకపోతే ఏంటి ఆ త్యాగం, ఏంటి ఆ దర్శనం, ఏంటి ఆ వైరాగ్య దేవుని మీద ఉండే ఆ నమ్మకం ఏంటి? కరోనా ఫస్ట్ వేవ్లో ఏప్రిల్ 5వ తారీఖున భోజనానికి కూర్చున్నానండి. నైట్ 8-8:30 ఈ టైంలో భోజనానికి కూర్చుని అట్లా అప్పుడే కలుపుకొని తింటా ఉన్నా. సగం తినేసాను. వెంటనే మా పెద్దన్న ఫోన్ చేసి వెక్కి ఏడుస్తూ, నాన్న చచ్చిపోయాడు రాబాయ్. కరోనా ఫస్ట్ వేవ్. వేసుకునే బట్టలు కనిపిస్తాయి, కొట్టుకునే స్ప్రేలు కనిపిస్తాయి, ఏమండి చెమట పట్టకుండా తిరిగే తిరుగుళ్ళు కనిపిస్తాయి. కానీ వెనకాల చీకటి కోణంలో ఉండే గడాంధకార పరిస్థితుల్లో ఉండే ఆ త్యాగాలు మాత్రం ఎవరికి కనిపించాయి. నాన్న చచ్చిపోయాడు రాబాయ్ అని చెప్తే ఇంక వెంటనే చెయ్యి ఆ పల్లెంలోనే గడిగేసుకొని వెంటనే మందిరంలోకి వెళ్ళిపోయా. చుట్టుపక్కల అనుకున్నారు ట్రాన్స్ఫర్ అయిందేమో అనుకున్నారు. చుట్టుపక్కల విశ్వాసం ఒక ఆయన ఉన్నాడు, సేవకులు ఉన్నారు. ట్రాన్స్ఫర్ అయిన అన్న ఫోన్ చేశాడేమో, ట్రాన్స్ఫర్ అయిందేమో, ఎట్లా మరి అన్న మరి ఉండాలనుకుంటున్నాడేమో ఇక్కడ అని చెప్పి ట్రాన్స్ఫర్ అయిందేమో అనుకున్నారు తప్ప ఇవన్నీ తెలియదు. ఎవరికి చెప్పాలా, ఒక్కడికి చెప్పాలా, ఎవరికి చెప్పాలా. సెంటర్ పాస్టర్ కూడా ఫోన్ చేసి చెప్పాలా, నేను రాలేను, కరోనా ఫస్ట్ వేవ్, ఎక్కడ వెహికల్స్ ఏమీ తిరగట్లా, ఏదైనా తిరిగితే మళ్ళీ కరోనా వస్తుందేమో అని అందరూ భయపడుతున్నారు. చాలా దాటుకొని రావాలి. నేను వైజాగ్లో ఉన్నా, మా ఊరు వినుకొండ. ఎన్ని గంటల జర్నీ? దగ్గర 500 కిలోమీటర్లు. ఎన్ని కిలోమీటర్లు? దగ్గర 500 కిలోమీటర్లు. నేను వైజాగ్లో ఉత్తరాంధ్రలో ఉన్నా. ఇక్కడ చూస్తేనేమో మధ్యాంధ్ర, కోస్తా అనుకుంటా, సంథింగ్ మనకు తెలీదు. వినుకొండ 500 కిలోమీటర్లు. ఏం వెహికల్స్లో ఏం నడవట్ల, ట్రైన్లు బస్సులు నడవట్ల, కారు పెట్టుకోవాలి. ఇంత ఫోన్ చేసి నేను రాలేను, మీరే చేసేసుకోండి. ఫోటో పంపించడానికి కూడా టచ్ ఫోన్ లేదు, కీప్యాడ్. ఫోటో పంపించడానికి కూడా టచ్ ఫోన్ లేదు, కీప్యాడ్. మీరే చేసేసుకోండి, నేను తర్వాత వచ్చి విడిగా మెల్లగా సేవకులతో కొంచెం ఈ కరోనా ఎఫెక్ట్ తగ్గాక నేను వచ్చి మాట్లాడతాను, వచ్చి అట్లా ఇంటికి వస్తాను ఒక రోజు అని చెప్తే, జూన్లో ఒక సిచ్యువేషన్, సిస్టర్స్కి ట్రాన్స్ఫర్ అయితే అప్పుడు వాళ్ళు కారులో ప్రయాణమే వెళ్తూ ఉంటే అప్పుడు చెప్పా సెంటర్ పాస్ట్కి, ఇట్లా మేలో నా చనిపోయారన్నా, ఇట్లా వెళ్ళలేకపోయాను, చూసి వస్తానంటారు. చెప్పొచ్చు కదా రాబాయ్, సరే పోయిరా, చూసుకోనరా జాగ్రత్తగానే ఆయన చెప్తే అప్పుడు వెళ్ళి ఇంటి దగ్గర వెళ్ళి అమ్మని అందరినీ పలకరించుకొని వచ్చాను. వెనకాల ఉండేవి ఎవరికి కనిపించారు. అహరోను వాళ్ళిద్దరు పిల్లలు చచ్చిపోతే గేటు దాటలేదండి, ప్రత్యక్షపు గుడారపు గేటు దాటి వెళ్ళా. అది కదా యాజకత్వం. అందుకే కదా తరతరాలు నిలబడింది ఆ వంశం, ఆ యాజకత్వంలో జీవము కనబడింది. అందుకే కదండి. ఆమె చెప్పు, గట్టిగా చెప్పు. ఇప్పుడు మందిరంలో పెట్టారు ఆ కర్ర, పరిశుద్ధుడు ఎవడో అపవిత్రుడు ఎవడో తేలిపోయింది. ఊరికి అందరం పరిశుద్ధులు అనుకుంటే కుదరదు. ఎవరికి వాళ్ళే మనస్సాక్షిని అడిగితే చెప్తుంది. మనస్సాక్షి అందరికీ చెప్తుంది మనం ఎవరు, ఏ స్థితిలోంచి వచ్చామో, ఎక్కడి నుంచి వచ్చామో. పరిశుద్ధులో అని చెప్పుకోవడానికి యోగ్యులమా, నేను పరిశుద్ధుని అని జబ్బచరిచి చెప్పుకోవడానికి అర్హులమా, తల ఎత్తి ప్రార్థన చేయడానికి కూడా అర్హులమా? మన పూర్వస్థితే మనకు బోధిస్తుంది, మన గతమే మనకు నేర్పిస్తుంది, మనకు పాఠాలు నేర్పిస్తుంది. మన గత నడవడిక, మన గత జీవితమే మనకు ఆధ్యాత్మిక పాఠాలు నేర్పుతుంది. ఇక్కడ చేసుకొని అడిగితే నేర్పిస్తుందండి. హల్లెలూయా. గట్టిగా యెహోవా పరిశుద్ధుడు, యెహోవా ఎవరిని ఏర్పరచుకొనునో వాడే పరిశుద్ధుడు. ఆమేన్. ఆ కర్ర మందసంలో పెడితే 400 సంవత్సరాలు కుళ్ళిపోలేదండి కర్ర. ఆ కర్ర చిగురించిన కర్ర మందసంలో పెడితే 400 సంవత్సరాలు కుళ్ళిపోలేదండి ఆ కర్ర. 400 సంవత్సరాలు, ఎంత అద్భుతం చూడండి అసలు. ఆ తర్వాత ఒకసారి ఇంకా సిచ్యువేషన్లో సమూయేలు మొదటి పుస్తకంలో మూత తీస్తారు. మూత తీయొద్దు అని ఉంటుంది.
బైబిల్లో. మూత తీయనంత వరకు బాగానే ఉంటాయి అన్నీ. మన్నా, పలకలు, కర్ర, ఈ 3 బాగానే ఉంటాయి. పలకలు అంటే ఏం కాదు, మన్నా పాడు కాదు, కర్ర ఎండిపోదు. ఎప్పుడు? మూత తీయనంత వరకు. కొంతమంది అవివేకులు తెలియక ఒకసారి మూత తీస్తారు, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చచ్చిపోతారు. ఆ లోపల ఉన్న మన్నా పాడైపోతుంది, కర్ర ఎండిపోతుంది. ఇంకా 2 తీసి బయట పెట్టి పలకలు మాత్రం సొలొమోను నిర్మించిన దేవాలయములో ఇదే మందసం తీసుకొని వెళ్ళి పెట్టారు. ఆ మందసములో 2 రాతి పలకలు తప్ప మరేమీ లేదు అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. తన ప్రజలను పరిశుద్ధపరచటానికి వాక్యాలతో, ఉపదేశాలతో హెచ్చరించి వారి పరిశుద్ధత చూసి తన పరిశుద్ధతను నిరూపించుకునేదానికి తాను పరిశుద్ధుడు, అందుకే నా ప్రజలు పరిశుద్ధులుగా ఉన్నారని ఆయన కూడా ఆనందంగా చెప్పుకోవడానికి ఇష్టపడే దేవుడండి ఆయన. నాలో పాపం ఉందని మీలో ఎవరైనా నిరూపించగలరా అని ప్రభుత్వాలకి సవాలు విసిరిన పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు అండి ఆయన. ఆ పరిశుద్ధ రక్తంతో మనం కడగబడ్డాం కదా, పరిశుద్ధత లేకపోతే ఎట్లా? నేను పరిశుద్ధుణ్ణి కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. షుడ్, మస్ట్, ఖచ్చితంగా మీరు పరిశుద్ధులుగా ఉండాలి. యూ షుడ్ బి హోలీ. ఖచ్చితంగా మీరు పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధత కొరకు పరుగులు తీయాలి. పరిశుద్ధులుగా ఉన్నట్టుకు పిలువబడ్డారు. మీరు పరిశుద్ధులుగా బ్రతకాలి. పరిశుద్ధుడైన దేవుని నామ మహిమ కొరకు బ్రతకాలి. పరిశుద్ధుడైన దేవుని రాజ్యములో చేరాలి. పరిశుద్ధులుగా, అతి పరిశుద్ధులుగా ప్రజ్వరిల్లాలి. హల్లెలూయా. 3వదిగా రెఫరెన్సెస్ ముగిస్తా. ఇప్పుడు నోట్ చేసుకోండి కొన్ని. ఈ పరిశుద్ధత అనే పాయింట్లో యెషయా 6వ అధ్యాయం 1 నుంచి 6 వరకు నోట్ చేసుకోండి. సంఖ్యాకాండం 16వ అధ్యాయం మొత్తం, 17వ అధ్యాయం మొత్తం నోట్ చేసుకోండి. ప్రాముఖ్యంగా బ్రాకెట్లో 16:7, 17:5 అది నోట్ చేసుకోండి. తర్వాత చివరిగా కాపాడుకుంటాడు. ఏంటది? జకర్యా 9:8 ముగిచ్చేస్తా. యానివర్సరీ కదన్నా మాతో, లేకపోతే ఎట్లా? బైబిల్ కూడా నేను క్లోజ్ చేస్తున్నా, మీరు భయపడకుండా. జకర్యా 9:8. బాధించు వారిక మీదట సంచరించకుండా అటు ఇటు గాలికి తిరిగే సైతాను సమూహము నా మందిరము మీదకి రాకుండా దానిని కాపాడుకోవటానికి నేనే నా సైన్యమును కావలిగా ఉంచుతున్నాను. స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు. ఆయనే తన మందిరమును కాపాడుకుంటాడు. మందిరములో జీవము కలిగిన ఆరాధన జరిగితే మందిరం వస్తువుల, మందిరం ఆరాధనల, మందిరం అవసరాల, అక్కరల అవసరాలను బట్టి ఆయా సందర్భాలు ఆయనే తీర్చుకుంటూ పోతాడు. జీవం ఉంటే, జీవం లేకపోతే ఎక్కడ బూజాడే ఉందా? బూజాడన్న పైకి చూడండి, ఎందుకు లేదు? ఆయన ఉన్నాడు. ఆయన ఉంటే ఆ కాంతి, ఆ అట్మాస్ఫియర్ వేరుగా ఉంటుంది, ఆ శుభ్రత వేరుగా ఉంటుంది, ఆ భయం వేరుగా ఉంటుంది, ఆ ఆనందం, ఆ పరిశుద్ధత, ఆ కాపాడే కావలి తత్వం వేరుగా ఉంది. ఆయన తన మందిరం కాబట్టి ఆయన కాపాడుకుంటాడు. అవసరాలు అన్నీ తెచ్చిపెట్టుకుంటాడు ఆయన మందిరం కాబట్టి. మనకు అవసరం ఇవన్నీ ఆయన ఆరాధించి మనకు అవసరం కాబట్టి తెచ్చిపెట్టుకున్నాడు ఆయన. స్తోత్రం చెప్పండి. అంతా ఆయనదే. నేను చాలా ప్రయాసపడ్డా, మనందరం చెప్తాం, మనము చాలా ప్రయాసపడ్డాం. ఆయన ప్రయాసపడినది మనము కాదు, మనకు ఆయన అనుగ్రహించిన కృపయే. ఆమేన్. ఆయన ఇచ్చాడు, అవసరమైతే ఆయనే తీసుకుంటాడు. ఎంతసేపు అండి అక్కడ షార్టేజ్ అవ్వటానికి, ఏం లేకపోవటానికి ఎంతసేపు అండి? కరెంటు కొంచెం అప్ అండ్ డౌన్ అవటానికి, ఇవన్నీ స్తోత్రం అవటానికి ఎంతసేపు అండి? ఒక సెకండ్. ఆయనకి ఆయన మహిమ కొరకు తెచ్చుకున్నాడు, ఆయన మహిమ పరుచుకుంటున్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. చాలా అంటే ఒక్కసారి ఏమో పోయొచ్చు అంతే రిపేర్కి. కింద పాత యాంప్లిఫైర్ ఏదో కొత్తదో పాతదో చిన్న రిపేర్ వస్తే పోయొచ్చు అంతే. చిన్న రిపేర్ అంతే. రిపేర్ అని కూడా అనకూడదు. రిపేర్ అంటే బాగు చేయటం, ట్రబుల్. ఏంటది? చిన్న ట్రబుల్ ఇస్తే జస్ట్ అట్లా అనంతపురం పోయి తెచ్చుకున్నా అంతే, అంతకుమించి ఏమి లేదు. ఆయన ప్రతి ఆదివారం తన రక్తం ప్రోక్షిస్తున్నాడు, ఆయనే కాపాడుకుంటున్నాడు. ఏమని చెప్పండి? స్తోత్రం చెప్పండి. అలానే మనల్ని కూడా మందిరంలో ఉన్న మనల్ని కూడా అటగటక ఆయన కాపాడుకుంటాడు. జకర్యా 3:7 యెహోషువకు ఒక ఆజ్ఞ ఉంటుంది. ప్రధాన యాజకుడైన యెహోషువ, వద్దండి చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది. మనము మందిరాన్ని కాపాడుకునే విధానం ఒకటి ఉంది. ఏంటో చెప్పండి? అక్కడ యెహోషువతో అంటాడు దేవుడు, నువ్వు మందిరాన్ని కాపాడుకోవాలయ్యా అంటాడు. ఏ మందిరం?
ఇదిగో ఈ మందిరం. ఏ మందిరం? చెప్పాలి. హృదయమే హృదయమే నీ ఆలయం క్రీస్తు. ఈ మందిరాన్ని మనం యెహోషువతో అంటాడు, ఇదిగో నువ్వు ఈ మందిరాన్ని కాపాడుకో, నేను ఈ మందిరాన్ని కాపాడుతాను. ఆమె చెప్పు, గట్టిగా చెప్పు. జకర్యా 3:7, కీర్తనలు 61:7, యెషయా 31:5. లేచి నిలబడదాం. కీర్తనలు 61:7, యెషయా 31:5. లేచి నిలబడదాం.